హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ఈరోజు గడిస్తే చాలు నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సరిగ్గా 10 కిలోమీటర్ల దూరం తర్వాత ఓ మైలురాయి దగ్గర వ్యాన్ ఆపాడు భీమరాజు. పోలీస్ వేషాల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కిందికి దిగారు. మీరు బస్సులో సిటీకి వెళ్ళిపోండి అంటూ ఇన్స్పెక్టర్ వేషంలో ఉన్న వ్యక్తి చేతిలో 1000 రూపాయలు పెట్టాడు అతను. మరి వ్యాన్ అడిగాడు. రేపు హ్యాండ్ ఓవర్ చేద్దాంలే అంటూ ఎదురుగా వస్తున్న బస్సు వైపు చూసి ఆ బస్సు ఎక్కండి అంటూ అరిచాడు. వెంటనే భీమరాజు వ్యాన్తో వెనక్కి వచ్చాడు. మేడం, మనం ఎక్కడికి వెళదాం, అర్జెంటుగా చెప్పండి అన్నాడు భీమరాజు కంగారు పడిపోతూ. నలుదిక్కులా చూస్తోంది శ్రీవింధ్య. అక్కడ నేషనల్ హైవే 2గా చీలింది. ఒక దారి విశాఖపట్నం వైపు, రెండో దారి ఎస్కోట మీదుగా అరకు వైపుకు వెళుతుంది. సిటీలో ఎక్కడన్నా డాక్టర్ సుందరేష్ చేతికి దొరికిపోవడం ఖాయం. మనం రెండో దారంతా అరకు వైపు వెళదాం చెప్పిందామె. మరో ఆలోచన లేకుండా అతను ముందుకొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని వ్యాన్ స్టార్ట్ చేశాడు. భీమరాజు జాగ్రత్త. ముందుకెళ్ళిపోతున్న బస్సులోంచి అరుపులు వినిపించిన దిశగా చూసి చెయ్యి ఊపాడు భీమరాజు, మట్టి బాటలోకి వ్యాన్ను మళ్లిస్తూ. సరిగ్గా అదే సమయంలో వారికి కిలోమీటర్ దూరంలోనే సుందరేష్కు చెందిన క్యాన్వాయ్ ఉంది. అరగంట తర్వాత తమనెవరూ వెంబడించకపోవడంతో ధీమాగా నార్మల్ స్పీడ్లో వ్యాన్ని నడుపుతున్న భీమరాజు, మేడం, మీరిచ్చిన ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉందని ఆ పల్లెటూరులోనే నాకు తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడున్న గ్రామస్తులందరూ నమ్మదగ్గ వ్యక్తులు కాకపోవడమే. అందుకే అప్పటికప్పుడు సిటీకి వచ్చేసి కొత్త ప్లాన్ వేశాను. అదే టైంకి హైవే మీద యాక్సిడెంట్ జరగడం కూడా మన అదృష్టమే. ఎక్సైటింగ్గా అన్నాడు అతను. భీమరాజుకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు శ్రీవింధ్యకు. అది కేవలం థ్యాంక్స్ అనే నోటి మాటతో తీరిపోయే రుణం కాదని ఆమెకు తెలుసు. నిన్ను డాక్టర్ సుందరేష్ చూశాడా? గ్రిల్స్లోంచి అతని వైపు చూస్తూ అడిగిందామె. చూసిన వాడు నన్నేం చేస్తాడు, ధీమాగా అన్నాడు అతను. మరో 20 నిమిషాల తర్వాత ఫ్రంట్ సీట్లోకి మారింది శ్రీవింధ్య. మీ ప్లాన్ ఏమిటో చెప్పండి మేడం అన్నాడు అతను. రిషిమిత్రను రక్షించడమే నా ప్లాన్. అయితే అద్దెకు కారు మాట్లాడతాను, హైదరాబాద్ తీసుకుపోతారా అడిగాడు భీమరాజు. కాసేపు ఆలోచనలో పడిందామె. ఈ పరిస్థితుల్లో అతన్ని హైదరాబాద్ తీసుకెళ్లడం అంత మంచిది కాదేమో తనలో తాను అనుకున్నట్లుగా అందామె. అరకులోయల్లో ఉంచుతారా జోక్ వేస్తున్నట్లుగా అన్నాడు భీమరాజు. అదే మంచిదేమో నెమ్మదిగా అన్నదామె. మరి అతని ట్రీట్మెంట్? అదే ఆలోచిస్తున్నాను గ్రిల్స్లోంచి వెనక్కి చూస్తూ అన్నది శ్రీవింధ్య. బ్యాక్ సీట్లో రగ్గు కప్పుకుని నిద్రో మగతో తెలియని స్థితిలో ఉన్నాడు రిషిమిత్ర. మిత్ర, రిషిమిత్ర పిలిచిందామె. కానీ ఆ పిలుపు వృధాగానే మిగిలిపోయింది. డాక్టర్ సుందరేష్ సెక్యూరిటీ క్యాన్వాయ్ అంతా హైవే రోడ్డు 2గా చీలిన చోట సడన్గా ఆగింది. జీపులోంచి దిగిన సుందరేష్ పరిశీలనగా నలువైపులా చూశాడు. పరశురాం రోడ్డు పక్కనున్న టీ బడ్డీలో ఎంక్వైరీ చేసి పరుగున సుందరేష్ దగ్గరకు వచ్చాడు. సార్, ఒక పోలీస్ వ్యాన్ మట్టి రోడ్డు మీదుగా వెళ్ళిందట చెప్పాడు అతను. ఈ మట్టి రోడ్డు ఎక్కడికి వెళుతుంది? అరకు వైపు సార్. పరశురాం సీరియస్గా పిలిచాడు అతను. సార్, మన వాళ్ళని తీసుకుని నువ్వు ఈ దారంట వెళ్ళు, నేను సిటీకి వెళతాను. అలా ఎంత దూరం వెళ్ళమంటారు సార్ అడిగాడు పరశురాం. వాళ్ళ ఆచూకీ దొరికేంత వరకు, అండర్స్టాండ్? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు అని కసురుకున్నాడు అతను. ఎస్ సార్ అన్నాడు అతను భయంగా. ఇంపార్టెంట్ పాయింట్, మనకు పేషెంట్ చాలా ముఖ్యం. ఆ నర్సు కాదు, గుర్తుంచుకో. 24 అవర్స్లో ఆ పేషెంట్ను మనం కనుక్కోవాలి. ఆ నర్సు దొరికినా వదిలేయమంటారా సార్ అమాయకంగా అడిగాడు అతను. అతని చెంప పెడీలుమని పేలిపోయింది. మీలాంటి వాళ్ళు నా దగ్గర కాదు, సిబిఐలో ఉండాల్సింది. గోగో చికాకు పడుతూ ముందుకెళ్ళి జేబులో కూర్చున్నాడు సుందరేష్. పరశురాం మిగతా సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కిన వ్యాన్ మట్టి రోడ్డు వైపు దారి తీసింది. ఆ వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన 5 నిమిషాల తర్వాత సుందరేష్ జీప్ కదిలింది. డాక్టర్ సుందరేష్ సీరియస్గా ఆలోచిస్తున్న విషయం ఒక్కటే, పేషెంట్ గురించి. అతను తన కస్టడీలోంచి మాయమయ్యాడనే విషయం హైదరాబాద్ వాళ్లకు తెలిస్తే పెద్ద గొడవ జరగటం ఖాయం. దీనికంతటికీ మూల కారణం ఆ నర్సు. ఆ నర్సును ఉపేక్షించకూడదు. సుందరేష్తో ఆటలాడిన ఏ వ్యక్తి ఇప్పటి వరకు బతికి బట్టకట్టలేదు. ఆ నర్సు ఇంతకీ అసలు ఎవరా నర్సు? ఎందుకోసం ఋషిమిత్రను రక్షించడానికి ప్లాన్ వేసింది? సీరియస్గా ఆలోచిస్తున్నాడు అతను. సిటీలోకి రాగానే తన మనుషులందరినీ అన్ని హాస్పిటల్స్కు పంపించి వెతికించాడు. కానీ లాభం లేకపోయింది. పరశురాం దగ్గర నుంచి వచ్చే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు నిస్సహాయంగా. హైదరాబాద్ సార్వభౌమారావు ఎస్టేట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనరల్ మేనేజర్ అరుణాచలం ఛాంబర్లోకి కంగారుగా ప్రవేశించాడు డాక్టర్ రషీద్ తిరుమలరావు.
ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? డాక్టర్ రషీద్ కంగారుగా అడిగాడు. అరుణాచలం వాళ్ళిద్దరి కళ్ళల్లోకి సూటిగా చూసి లేచి ఛాంబర్ డోర్స్ వరకు వెళ్ళి గడి పెట్టి వెనక్కొచ్చి కుషన్ చైర్లో కూర్చున్నాడు. సార్వభౌమారావు ఎస్టేట్ శాసనకర్తలైన ఆ ముగ్గురు అత్యవసర పరిస్థితుల్లో తప్ప కలవరు. సార్వభౌమారావు నియమించిన ఎస్టేట్ మేనేజింగ్ ట్రస్టీల్లో ప్రధాన వ్యక్తులైన ఆ ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్ రిషిమిత్ర ఎస్టేట్కు రెగ్యులర్గా వచ్చినంత వరకు వాళ్ళు వచ్చేవారు. రిషిమిత్ర తీసుకునే ప్రధాన నిర్ణయాల విషయమై వాళ్ళ ముగ్గురితో తప్పనిసరిగా చర్చించాలని సార్వభౌమారావు షరతు. కానీ ఋషిమిత్ర మామూలుగా వాళ్ళ సలహాను తీసుకునేవాడు, తన నిర్ణయాన్ని ప్రకటించేవాడు. అలా ఋషిమిత్రకు వాళ్లకు మధ్య గ్యాప్ పెరిగింది. భారంగా నిట్టూర్చి పొడవాటి టేబుల్కు కుడివైపునున్న ఫైల్స్ వైపు చూస్తున్నాడు అరుణాచలం. ఏమిటా ఫైల్స్? అన్ని ఫైల్స్ స్వయంగా నువ్వే చూస్తున్నావా? అడిగాడు డాక్టర్ రషీద్. లీగల్ అడ్వైజర్ దగ్గర నుంచి వెనక్కి వచ్చాయి, గంభీరంగా చెప్పాడు అరుణాచలం. అంత అర్జెంటుగా రమ్మని అరుణాచలం తమకు ఎందుకు ఫోన్ చేశాడో అర్థమైంది రషీద్కి, తిరుమలరావుకి. ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు తిప్పి పంపించడం ఏమిటి? ఒకంత చురుగ్గా అన్నాడు తిరుమలరావు. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్కు మేనేజింగ్ డైరెక్టర్ సిగ్నేచర్ తప్పనిసరిగా ఉండాలి అంటున్నాడు. మేనేజింగ్ డైరెక్టర్ సిక్లో ఉన్నాడని ఎలాగని మీరు ప్రశ్నించలేదా? అడిగాడు డాక్టర్ రషీద్. మొండిగా వాదిస్తున్నాడు విరూపాక్షదేవ్. మేనేజింగ్ డైరెక్టర్ రిషిమిత్రం తాను ఒకసారి కలవాలి అంటున్నాడు. అరుణాచలం మాటతో నెత్తి మీద బాంబు పడ్డట్టుగా అయింది మిగతా ఇద్దరికి. సీక్రెట్గా ట్రీట్మెంట్ జరుగుతోందని అతి త్వరలో ఏదో చెప్పబోయాడు తిరుమలరావు. ఆ విరూపాక్షదేవికి ఏదో అనుమానం వచ్చినట్లుంది. ఇటీవల కాలంలో అతని వ్యవహారం నాకేమీ అర్థం కావడం లేదు, అందుకే మిమ్మల్ని పిలిచాను అన్నాడు అరుణాచలం. ఇప్పుడేం చేద్దాం? మిగతా ఇద్దరి వైపు చూస్తూ అన్నాడు డాక్టర్ రషీద్. మన ముగ్గురు పావుగంటలో లీగల్ అడ్వైజర్ విరూపాక్షదేవుని కలుస్తున్నాం అంటూ తిరుమలరావు ఫోన్ రిసీవర్ అందుకున్నాడు. విరూపాక్షదేవికి 64 ఏళ్లు, హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యాడు. మొదటి నుంచి సార్వభౌమారావుకి సన్నిహితుడు. సార్వభౌమారావు ఎంపైర్కి ఒకనొక మూల స్తంభం విరూపాక్షదేవ్. నీలాంటి నమ్మకస్తుడు నాకు ఆలస్యంగా దొరికాడు, లేకపోతే ఇండియాలో నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండేవాడిని. విరూపాక్షదేవితో చాలాసార్లు అంటూ ఉండేవాడు సార్వభౌమారావు. సార్వభౌమారావు చనిపోవడానికి కొన్ని గంటల ముందు చేసిన మంచి పని విరూపాక్షదేవుని సార్వభౌమ ఎస్టేట్స్కు లీగల్ అడ్వైజర్గా నియమించడం. మేనేజింగ్ డైరెక్టర్ రిషిమిత్రకు కూడా విరూపాక్షదేవు అనుమతితోనే తను ఎలాంటి నిర్ణయాన్నైనా అమలు జరపాలని డాక్యుమెంట్స్ ద్వారా నిర్ధారించాడు. పండిన జుట్టు, విశాలమైన నుదురు, పెద్ద పెద్ద కళ్ళు, తెల్లటి దేహఛాయ. విరూపాక్షదేవు తన ఎదురుగా కూర్చున్న ముగ్గురు వ్యక్తులకేసి పరీక్షగా చూశాడు. ముగ్గురు కలిసి నా దగ్గరకు వచ్చారంటే మరో ప్రపంచ యుద్ధం వస్తుందేమో చమత్కరిస్తూ అన్నాడు ఆయన. ఏం ప్రపంచ యుద్ధం సార్? పెద్ద ఆయన హాయిగా వెళ్ళిపోయాడు, మేం కుడితిలో పడ్డ ఎలుకల్లాగా ఈదుతున్నాం. ఇంతకీ చిన్నబాబుకి ఎలా ఉంది? అడిగాడు విరూపాక్షదేవ్ రిషిమిత్ర ఆరోగ్యాన్ని గురించి ప్రస్తావిస్తూ. 15 రోజుల క్రితం స్పెషలిస్టులు ఇచ్చిన రిపోర్టును మీరే స్వయంగా చూశారు. ఇప్పటికీ అతని పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అన్నాడు అరుణాచలం. అంతంత మాత్రంగా అంటే? విరూపాక్షదేవ్ గొంతు గంభీరంగా ఉంది. తండ్రి లేడనే వాస్తవం అతన్ని డిప్రెషన్లోకి పూర్తిగా నెట్టేసింది. డాక్టర్లకు ప్రతిరోజు ఒక గండంలా ఉంది. ఆ డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీలోకి జారకుండా అనుక్షణం కాపు కాస్తున్నాం. అలా ఎన్నాళ్ళు? మరో ప్రశ్న వేశాడు విరూపాక్షదేవ్. అదే మాకు వర్రీగా ఉంది అన్నాడు తిరుమలరావు. కనీసం ఫైల్స్లో విషయం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడా? సిగ్నేచర్ కూడా చేయలేని స్థితిలో ఉన్నాడా? తనెవరో తనేమిటో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తొణక్కుండా జవాబు చెప్పాడు డాక్టర్ రషీద్. అంటే? అయోమయంగా ముగ్గురు వైపు చూస్తూ అడిగాడు విరూపాక్షదేవ్. ఏం చెప్పమంటారు సార్? నిరంతరం స్పెషలిస్టుల అబ్జర్వేషన్లో కంటికి రెప్పలా కాపాడుతున్న డాక్టర్లు, నర్సుల పర్యవేక్షణలో ఉన్నాడు. 15 రోజుల్లో కోలుకుంటాడని స్పెషలిస్టులు అంటున్నారు. అతను మరీ ముఖ్యంగా చూడాల్సిన ఫైల్స్ను చూడడానికి మేము లేమా? అది మా బాధ్యత కాదా? వెరిఫై చేయడానికి మీరు లేరా? వీఆర్ ఓన్లీ ఎంప్లాయీస్ బట్ నాట్ ఎంప్లాయర్స్. ఎస్టేట్ వ్యక్తిగత ఆస్తులు, ట్యాక్సులకు సంబంధించిన ఫైల్స్ మీద ఉండాల్సిన సిగ్నేచర్ మనవి కాదు, చిన్నబాబువి, అంటే మేనేజింగ్ డైరెక్టర్ రిషిమిత్రవి. ఆ మాటకి ఏం జవాబు చెప్పాలో ముగ్గురికి అర్థం కాలేదు. కాసేపు అయ్యాక డాక్టర్ రషీద్ కృత్రిమమైన చిరునవ్వుతో, దేవుగారు, విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాల కోసమే కదా సార్వభౌమారావు మనల్ని ట్రస్టీలుగా నియమించింది. ఐ ఆమ్ నాట్ ఎ ట్రస్టీ మెంబర్, ఐ ఆమ్ లీగల్ అడ్వైజర్. ఎక్కడ, ఏది, ఎందుకు, ఎలా జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది.
10 రోజులు గడిచినా ఋషిమిత్రను చూడటానికి నాకే అవకాశం కలగలేదంటే ఏం జరుగుతుందో నాకంత అనుమానంగా ఉంది, కోపంగా అన్నాడు అతను. కోపం ఎవరి మీద? మా మీద? అరుణాచలం అన్నాడు. కారకులైన వారి మీద. వెంటనే అన్నాడు ఆయన. మీ మనసులో ఏముందో చెప్పండి, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం అన్నాడు డాక్టర్ రషీద్. ఐ వాంట్ టు సీ మిస్టర్ ఋషిమిత్ర. ఆ మాటకు ఒక్కసారి ముగ్గురు మ్రాన్పడిపోయారు. ఒకరి వైపు ఒకరు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఓకే, అలాగే, తేరుకుంటూ అన్నాడు అరుణాచలం. ఎంతకీ అతను ఎక్కడున్నాడు? మళ్ళీ ప్రశ్నించాడు విరూపాక్షదేవ్. ఇక్కడికి చాలా దూరంలో. అంటే అండమాన్ నికోబార్ దీవుల్లోనా? వ్యంగ్యంగా అన్నాడు విరూపాక్షదేవ్. ఈ ముసలాడికి వెటకారం ఎక్కువైపోయింది అని మనసులోనే అనుకుని ఎక్కడున్నాడో, ఎంత కట్టుదిట్టమైన కాపలా పెట్టబడిందో అన్ని వివరాలు చెప్పాడు డాక్టర్ రషీద్. భీమునిపట్నం దగ్గర బిల్డింగ్లోనా? మరి ఇక్కడే ఎక్కడో అని అన్నారే? కాదు, సెక్యూరిటీ కోసం అలా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఋషిమిత్ర పరిస్థితిని ఆసరా చేసుకుని అతనికి శత్రువులు ఎవరైనా నేనిప్పుడు అతన్ని చూడొచ్చా? అంత దూరం మీరు రావడం శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఒక 15 రోజులు సర్ది చెప్పబోయాడు కంగారుగా డాక్టర్ రషీద్. నో, ఐ వాంట్ టు సీ హిమ్ ఇమీడియట్లీ. అరేంజ్మెంట్స్ చేయండి, సీట్లోంచి లేస్తూ అన్నాడు విరూపాక్షదేవ్. పాలిపోయిన ముఖాలతో ముగ్గురు ఆ బిల్డింగ్లోంచి బయటకు వచ్చారు. ఆ ముసలాడికి భీమునిపట్నం అడ్రస్ చెప్పకుండా ఉండాల్సింది అన్నాడు అరుణాచలం. చెప్పడం వల్ల ఏమిటి నష్టం? ప్రశ్నించాడు డాక్టర్ రషీద్. తనే స్వయంగా ఎంక్వైరీ మొదలెడితే అన్న తిరుమలరావు. ఇప్పుడు మొదలెట్టడో, 24 గంటల తర్వాత మొదలెడతాడు. ఋషిమిత్రను స్వయంగా చూస్తానని అంత మక్కుపట్టు పట్టాడేమిటి? ఇదంతా ఎస్టేట్ మీద ఇంట్రెస్టేనా? ఒకంత వ్యంగ్యంగా అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు డాక్టర్ రషీద్. మొత్తం మీద ముసలాడు అడ్డమైన ప్రశ్నలు వేసి ఇంపార్టెంట్ ఫైల్స్ నొక్కి పెట్టేశాడు. ఆ విషయం గమనించారా? అరుణాచలం కోపంగా అన్నాడు. ఆ ఫైల్స్ ఆగిపోవడం వల్ల మనకొచ్చే నష్టం 70 లక్షలు, తిరుమలరావు అన్నాడు. ఫ్రెండ్స్, మంచి పనికి కానీ చెడు పనికి కానీ ప్రతిదానికి 2 దారులుంటాయి. ప్రమాదాన్ని అవతలవాడి మీదకి నెట్టేసి మన పనుల్ని నిర్విరామంగా చేసుకోవడంలోనే మన తెలివితేటలు. రషీద్ నెమ్మదిగా అన్నాడు. అంటే పనులు ఆగిపోకుండా ఉండాలంటే ఫైల్స్ అక్కర్లేదు, ఫైల్స్ మీద ఋషిమిత్ర సిగ్నేచర్స్ అక్కర్లేదు అన్నాడు అతను. ప్రస్తుతం మన సమస్య ఫైల్స్ కాదు, ఋషిమిత్ర. అతని ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం కాదు, అనారోగ్యం ఎలా ఉంది అని అడగండి. మన వాళ్ళు అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ప్రపంచంలో స్పెషలిస్టులు అందరూ కలిసినా బాగు చెయ్యలేరు, పెద్దగా నవ్వుతూ అన్నాడు డాక్టర్ రషీద్. కారు డాక్టర్ ముంతాజ్ బేగం క్వార్టర్స్ ముందు ఆగడం, అంతలో ముంతాజ్ గాబరాగా కిందకు దిగటం, నేరుగా రషీద్ దగ్గరికి వెళ్ళి అతని చెవిలో ఏదో చెప్పడం. రషీద్ ముఖంలో రంగులు మారిపోయాయి. ఈజిప్ట్ ఎలా జరిగింది? డాక్టర్ సుందరేష్, సెక్యూరిటీ అందరూ ఏం చేస్తున్నారు? కంగారుగా ప్రశ్నించాడు అతను. ఏమైందో తెలీదు. ఏం జరిగింది రషీద్? ఏం జరగకూడదో అదే జరిగింది. ఋషిమిత్ర తప్పించుకున్నాడట, పాలిపోయిన ముఖంతో అన్నాడు రషీద్. తప్పించుకున్నాడా? పెద్ద బాంబు మీద పడినట్టుగా ఉంది తిరుమలరావు అరుణాచలంలకు. ఎవరో ఒక లేడీ నర్సుగా ప్రవేశించి అతన్ని తప్పించిందని, ప్రస్తుతం ఋషిమిత్ర ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తున్నామని సుందరేష్ చెప్పాడు. మళ్ళీ చెప్పింది ముంతాజ్. కారు దిగి గబగబాలోనికి పరిగెత్తాడు డాక్టర్ రషీద్. ఆయన్ని మిగతా ముగ్గురు అనుసరించారు. అరకులోయ, పచ్చని ఆకుపచ్చటి కొండలు నీలి మేఘాల మధ్య మేలి ముసుగు వేసుకున్నట్లుగా ఉన్నాయి. ఎత్తైన చెట్ల మధ్య నుంచి దాగుడు మూతలాడుతూ ముందుకెళ్లిపోతున్న తెల్లని మబ్బులు, ప్రకృతి చిత్రకారుడు తీర్చిదిద్దిన అపురూప కల్పనల నగ్నంగా కనిపిస్తున్న లోయలు, ఆ లోయల్లో వింత వింత ధ్వనులతో ప్రవహిస్తున్న సెలయేళ్లు, అటు శిఖరాలు, ఇటు లోయల మధ్యన సన్నటి మట్టిబాట, పొడవాటి పాముల మెలికలు తిరిగిన రోడ్డు మీద వేగంగా పోతున్న వ్యాన్. వేమరాజు నుదుటి మీద చెమటను తుడుచుకుంటూ వ్యాన్ని స్లో చేశాడు. మేడం, మనం అరకు దాటి 5 మైళ్ళ దూరం వచ్చేసాం. ఆ కనిపిస్తున్న చెరువు దాటితే వరుసగా గిరిజన గ్రామాలు కనిపిస్తాయి. ఏం చేద్దాం అడిగాడు అతను. వ్యాన్ దిగి నలువైపులా చూసింది శ్రీవింజ. ప్రమాదం లేని ప్రదేశంలో మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపో. వ్యాన్ వెనుకకు వచ్చి డోర్ తీసి ఏమాత్రం కదలిక లేకుండా పడున్న ఋషిమిత్ర వైపు చూస్తూ అంది శ్రీవింజ. అంటే మీ ఇద్దరు ఈ కొండల్లోనే ఉంటారా? పేషెంట్ హైదరాబాద్ తీసుకెళ్ళిపోతారా? ఆశ్చర్యంగా అడిగాడు అతను. లేదు భీమరాజు, అతన్ని ఇలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్లడం వల్ల ఉపయోగం లేదు. అతను మనిషి కావాలి, మామూలు మనిషి కావాలి. అతన్ని మళ్ళీ మనిషిని చేయడమే నా బాధ్యత. ఆమె మాటల్లోని దృఢ నిశ్చయానికి ఆశ్చర్యపోయాడు అతను. మేడం, మిమ్మల్ని చిన్న ప్రశ్న వేస్తాను, ఏమీ అనుకోకుండా జవాబు చెప్తారా అడిగాడు భీమరాజు. అడుగు. ఋషిమిత్ర మీకేమవుతారు? అలాంటి ప్రశ్న అతని నోటి నుండి వస్తుందని ఊహించలేదు ఆమె.
ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. అడవిలో చెట్ల మధ్య నుంచి వస్తున్న దట్టమైన గాలి ఆమె ముఖాన్ని తాకింది. ముంగురులు వింతగా గాల్లో ఎగురుతున్నాయి. ఋషిమిత్ర ఏమవుతాడు తనకు? తన మనసును ప్రశ్నించుకున్నదామె. చప్పున ఆమె తండ్రి విశ్వపతి జ్ఞాపకానికి వచ్చాడు. తండ్రికి ఇచ్చిన వాగ్దానం గుర్తొచ్చింది. నువ్వు నాకేమవుతావు? తిరిగి ప్రశ్నించిందామె. చిన్నగా నవ్వాడు భీమరాజు. నాకంతా అర్థమైపోయిందిలేండి అన్నాడు అతను. వింతగా చూసింది అతని వైపు. అతనికేం అర్థమైందో తెలియక ఇప్పుడేం చెయ్యాలో చెప్పండి చెప్పడం మొదలెట్టింది శ్రీవింజ. అరకు లోయల్లోకి రావడానికి నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? నకిలీ డాక్టర్లు, నకిలీ మందులు, నకిలీ చికిత్సల మధ్య నలిగిపోయిన ఋషిమిత్ర ఈ అడవుల్లోనే కోలుకుంటాడని నా నమ్మకం. నేనెప్పుడో చదివాను ఇక్కడో అద్భుతమైన గిరిజనుడైన మూలికా వైద్యుడున్నాడని. ఆ ట్రైబల్ హెర్బల్ డాక్టర్ అడ్రస్ కనుక మనం సంపాదించగలిగితే నలువైపులా చూస్తూ అంది శ్రీవింజ. మేడం, ఈ సమీపంలోని పాడేరు అడవిలో 5 గిరిజన తాండాలున్నాయి. లోయలో ఇంకో 10 గ్రామాలున్నాయి. లోయలోకి వెళ్లాలంటే 10 మైళ్ళు కాలిబాటను నడవాలి. లోయ దాటాక దట్టమైన అడవి. ఆ అడవిలోని అరుదైన గిరిజన జాతులన్నీ ఉన్నాయి. అక్కడికి కొంచెం దూరంలోనే ఓ చిన్న విద్యుత్ ప్రాజెక్టు ఉంది. 2500 అడుగుల పొడవున ఎత్తైన జలపాతం ఉండేదక్కడ. మీకు అరకులోయ గురించి బాగా తెలుసా? ఆశ్చర్యంగా అడిగింది శ్రీవింజ. తెలుసు. నా ఎంఫిల్ సబ్జెక్టు అరకులోయలో ట్రైబల్స్. ఆ సందర్భంగా నేను చాలాసార్లు ఈ లోయలో గుట్టలన్నీ తిరిగాను చెప్పాడతను. ఆ టైంలో నువ్వు ఆ ట్రైబల్ డాక్టర్ని గురించి వినలేదా? లేదే వెంటనే అన్నాడతను. ముందు మనం హెర్బల్ డాక్టర్ అడ్రస్ కనుక్కోవాలి. వెళదామా అంది శ్రీవింజ. నేను ట్రైబల్ విలేజ్లోకి వెళ్ళి అన్ని వివరాలు సేకరించి వస్తాను. మీరు ఋషిమిత్ర దగ్గర ఉండటం అవసరం అంటూ సిగరెట్ వెలిగించి ముందుకు నడిచాడు భీమరాజు. రిషి రిషి నెమ్మదిగా పిలిచింది శ్రీవింజ. ఉలెన్ రగ్గును ఒక్కసారి తొలగించుకుని విచిత్రంగా ఆమె వైపు చూశాడు అతను. దారిలో ఎన్నిసార్లు పిలిచినా పలకని అతను ఒక్కసారి పిలిచేసరికి స్పందించడంతో ఆనందానికి లోనైంది శ్రీవింజ. ఋషిమిత్ర ఆశ్చర్యంగా నలువైపులా చూస్తూ ఆకస్మికంగా ఏర్పడిన ఈ మార్పుకు కారణం ఏమిటా అన్నట్లు శ్రీవింజ వైపు చూశాడు. రిషి, నువ్విప్పుడు ఆ దుర్మార్గుల ఖైదులో లేవు. యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్ నౌ. నువ్విక్కడ హాయిగా ఉండొచ్చు. నిన్నిక్కడ బాధ పెట్టేవారు కానీ హింస పెట్టేవారు కానీ ఎవ్వరూ లేరు. అతని చెయ్యి పట్టుకొని వ్యాన్లోంచి కిందకు దించుతూ అన్నది శ్రీవింజ. స్వప్నంలోంచి వెలుగులోకి వచ్చినట్లుగా ఉంది అతనికి. ఎదురుగా ఉన్న వ్యక్తి తన మంచి కోరే వ్యక్తా కాదా అనే విషయంలో అతను స్పష్టమైన నిర్ణయానికి ఇంకా రాలేకపోతున్నాడు. కానీ ఒకంత పాజిటివ్గానే ఉన్నాడు. అతను మానసికంగా ఏదో ఉద్వేగానికి లోనవుతున్నాడు. దూరంగా అంతెత్తున పెరిగిన జొన్న చేలు, దట్టమైన అడవి, సెలయేర్లు, వాటి వైపు ఆరాధనగా చూస్తున్నాడు అతను. గాలికి ఊగుతున్న జొన్న కంకులు వింతగా కనిపిస్తున్నాయి. నేను అక్కడికి వెళ్ళొచ్చా? పసిపిల్లాడిలా అడిగాడు ఋషిమిత్ర. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరిని అడగక్కర్లేదు. నీకేం చెయ్యాలనిపిస్తే అది చెయ్యొచ్చు అంది శ్రీవింజ నవ్వుతూ. ఆ మాటల్ని పూర్తిగా వినిపించుకోకుండానే ముందుకు పరిగెత్తాడు ఋషిమిత్ర. జొన్నచేల మధ్య నుంచి పరిగెత్తి దూరంగా కనిపిస్తున్న గిలకబావి దగ్గరకెళ్ళి బావి చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే జాలేసింది శ్రీవింజకు. ఎస్టేట్లో ఎంత డిగ్నిఫైడ్గా ఉండేవాడో తండ్రి విశ్వపతి చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ఆమెకు. ఆమె కళ్ళు ఒక్కసారిగా అశ్రుపూరితాలయ్యాయి. ఏయ్ బేబీ కమాన్, పెద్ద గొంతుతో పిలిచాడు ఋషిమిత్ర. ఆ పిలుపు చాలా విచిత్రంగా ఉంది ఆమెకు. నేను మీ కంటికి బేబీలా కనిపిస్తున్నానా అంటూ ముందుకెళ్ళిందామె. నేను చిన్న బాబునైతే నువ్వు బేబీ కావా అంటూ ప్రశ్నించిన ఋషిమిత్ర ప్రశ్నకు అవాక్కైపోయిందామె. ఆ సమయంలో ఋషిమిత్ర మానసిక స్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది. చూడు చూడు చూడు, ఈ బావిలో నాలాంటి పిల్లాడే ఉన్నాడు చూసావా అంటూ బావిలోకి వంగి నీళ్లల్లో తన నీడను చూసుకుంటూ ఉప్పొంగిపోతూ అన్నాడు అతను. ఇంకో పిల్లాడు కాదు రిషి, అది నీ నీడ అన్నదామె. నీళ్లల్లోనే ఉందా నీడ? అయినా దానికి దాహం వేస్తుందట చూసావా బొంగమూతి పెడుతూ అన్నాడు అతను. నీకు దాహం వేస్తోందా అంటూ బకెట్ నీళ్లల్లోకి దించి నీళ్లు తోడింది. ఆ నీళ్లను కడుపు నిండా తాగాడు అతను. తను కూడా నీళ్లు తాగి మొహం కడుక్కుంది. ఆ మొహం వైపే కళ్ళార్పకుండా చూస్తున్నాడు ఋషిమిత్ర. ఏంటి రిషి అలా చూస్తున్నావు? చిన్నగా నవ్వుతూ అడిగిందామె. నువ్వు నా మొహం కడగకుండా నీ మొహం మాత్రమే కడుక్కుంటున్నావు. మా నాన్న అయితే నా ముఖమే ముందు కడిగేవాడు. అది నువ్వు చెయ్యలేదుగా. నీతో దోస్తి కట్ అంటూ అలిగినట్టుగా బావిగట్టు మీద కూర్చున్నాడు అతను. నీ మొహం నువ్వే కడుక్కోవాలి అంది శ్రీవింజ కావాలని. కాదు, నువ్వే కడగాలి. చిన్నపిల్లాళ్లా మారం చేశాడు. అయితే రా అంటూ శ్రీవింజ ఓ డాక్టర్లా ఫీల్ అవుతూ
గట్టు మీద నుంచి కిందకు దూకి తల్లి దగ్గర పిల్లాడు కూర్చున్నట్టుగా కూర్చున్నాడు అతను. అతని ముఖాన్ని శుభ్రంగా కడిగి పైటి చెంగుతో తుడిచింది శ్రీవింజ. ఆమె కేసి ఏదో తృప్తితో చూస్తున్నాడు ఋషిమిత్ర. వెళదామా అంది ఆమె తెలియని ఉద్వేగానికి గురవుతూ. ఎక్కడికి అమాయకంగా అడిగాడు ఋషి. వ్యాన్ దగ్గరికి అంది శ్రీవింజ. అయితే వస్తాను, కానీ ఒక కండిషన్. మనం ఇక్కడే ఉండి, ఈ ప్లేస్ నాకెంతో బాగా నచ్చేసింది. ఆమె భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ అన్నాడు అతను. చటుక్కున శ్రీవింజకు దోస్తి హిందీ సినిమా గుర్తొచ్చింది. ఇక్కడ ఉండటానికే నిన్ను తీసుకొచ్చాను. నీకు బాగైపోయాక హైదరాబాద్ వెళ్ళిపోదాం, సరేనా అంది అతని మానసిక పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ. నాకిప్పుడు బాగాలేదా? కళ్ళు చిత్రంగా తిప్పుతూ అన్నాడు అతను. జ్వరం కదా? అవును జ్వరం, ఫ్లూ జ్వరం. తగ్గిపోగానే హైదరాబాద్ వెళ్ళిపోవాలి అన్నాడు అతను ఎక్కడో ఏదో ఆలోచిస్తూ. వెళ్ళిపోతావా? నన్ను తీసుకెళ్ళవా? నిన్న? నువ్వెందుకు నాతో? నేను నీతో చెప్పకుండా ఒక్కడనే వెళ్ళిపోతానుగా ముందుకు పరిగెడుతూ అన్నాడు ఋషిమిత్ర అప్రయత్నంగా ఆ మాట అనేశాక ఒక్క క్షణం శ్రీవింజ మనసు బాధపడింది ఆమెకు తెలియకుండానే. అంతలోనే కర్తవ్యం గుర్తుకు రావడంతో ఆమె తేరుకుని ముందుకు నడిచింది. 45 నిమిషాల తర్వాత గిరిజనగూడెం గుడిసెల పక్క నుంచి పరుగున వచ్చాడు భీమరాజు. ఏమైంది? ఆతృతగా అడిగింది శ్రీవింజ. ఆ మూలిక వైద్యుడు ఈ గిరిజనులకు దేవుడు లాంటివాడు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమికి మాత్రమే ఆయన గిరిజనులకు దర్శనమిస్తాడట. అంతవరకు ఆయన ఎక్కడుంటాడో వీళ్లకు తెలియదట ఆయాసపడుతూ ఆందోళనగా చెప్పాడు భీమరాజు. బహుశా దట్టమైన అరణ్య మధ్య భాగంలో ఎక్కడో ఉంటాడేమో. ఎంతకీ ఆయన పేరేమిటి అడిగింది శ్రీవింజ. ఎర్రగుట్టల స్వామి. పేరే విచిత్రంగా ఉంది. మనిషి లాంటివాడో తెలీదు, కానీ ఆ స్వామి చెయ్యి వేస్తేనే చాలట ఎలాంటి జబ్బులైనా మాయమైపోతాయట. గిరిజనుల విశ్వాసం. మూలికలు పసరులతోనే ఆయన వైద్యం చేస్తాడట చెప్పాడు భీమరాజు. నేను ఋషిమిత్రను తీసుకుని అడవుల్లోకి వెళతాను. ఎర్రగుట్టల స్వామి ఎక్కడున్నా తెలుసుకుంటాను. నువ్వు సిటీకి వెళ్ళిపోతావా? ఈ అడవుల్లో ఎక్కడుంటారు? ఏం తింటారు? మీ సాహసం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీకు కానీ ఋషిమిత్రకు కానీ కట్టుకోవడానికి మరో జత దుస్తులు కూడా లేవు అన్నాడు భీమరాజు ఒకంత బాధగా. తన సూట్ కేసును మర్చిపోయిన విషయం అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది శ్రీవింజకు. భీమరాజు, నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి. నాకు ఋషిమిత్రకి దుస్తులు తేగలవా? తెస్తాను, కానీ ఈ అడవిలో మీరెక్కడుంటారో ఎలా తెలుసుకోవడం? 4 రోజుల తర్వాత, అంటే వచ్చే ఆదివారం నాడు సరిగ్గా ఇదే సమయానికి నేను ఇక్కడికి వస్తాను. ఈ లోపల సుందరేష్, అతనికి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ ఋషిమిత్ర కనిపించకపోవడంతో తీసుకుంటున్న చర్యల వివరాలు పూర్తిగా తెలుసుకుని చెప్పాలి. ఓకే మేడం, జాగ్రత్త అని వ్యాన్తో పాటు వెళ్ళిపోయాడు భీమరాజు. నిర్లిప్తంగా బండరాయి మీద కూర్చున్న ఋషిమిత్ర వైపు నడిచింది శ్రీవింజ. నలువైపులా అలుముకున్న పచ్చటి ప్రకృతి, ఆ ప్రకృతిలో లీనమైపోయిన నిశ్శబ్దం, విశాలమైన మైదానాలు, ఆ వెంటనే ఎత్తైన కొండలు, గిరిజనులు తమ కోసం ప్రత్యేకంగా ఏర్పరచుకున్న మట్టిబాట మీదుగా ప్రయాణం. 2 గంటల తర్వాత అడవిలోని ఓ గిరిజన గ్రామానికి చేరుకుంది శ్రీవింజ. ఆమె వెనుక తల్లి వెనక నడిచే పసిపిల్లాడిలా ఉన్నాడు ఋషిమిత్ర. ఆ గ్రామంలోకి వెళ్ళగానే గిరిజన మహిళలందరూ వాళ్ళిద్దరి చుట్టూ గుమిగూడి వింతగా చూడడం మొదలెట్టారు. తూర్పు కనుమల్లోని గిరిజనుల జీవితాలు మన సినిమాల్లోనూ గవర్నమెంట్ న్యూస్ రీళ్లలోనూ కనిపించేంత అందంగా ఉండవు. చాలని పోడు వ్యవసాయం, భయంకరమైన పేదరికం, అసలే అంతంత మాత్రంగా ఉండే వాళ్ళ బట్టలు ఆ పేదరికం మరింత బట్టబయలు చేస్తుంది. గుండెల మీద కప్పుకోవడానికి కూడా చాలని వస్త్రాలతో దీనంగా కనిపించాయి వాళ్ల ముఖాలు శ్రీవింజకు. వాళ్ళు ఏదో భాషలో మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు. కొండ భాషో కోయ భాషో ఏమీ అర్థం కావడం లేదు. మీకు తెలుగు భాష రాదా అడిగింది శ్రీవింజ. వచ్చే అంది ఓ అమ్మాయి దీర్ఘం తీస్తూ. మేము ఎర్రగుట్టల స్వామి దగ్గరకు వెళ్ళాలి, దారి చెప్తారా అడిగింది శ్రీవింజ. ఎర్రగుట్టల స్వామి? ఆయన ఇక్కడెందుకుంటాడు? ఏదో కోనల మధ్య ఎర్రగుట్టల కాడ ఉంటాడట ఒక పెద్ద ఆవిడ అంది. ఆయన ఉన్నాడు కదా, చాలా ఆశగా అన్నదామె. కోనలు, దట్టమైన కేకారణ్యాలు, వాటి మధ్య ఉంటాడని మా వాళ్ళు అంటున్నారు. నిరుడు కార్తీక పౌర్ణమికి కూడా ఆయన కనిపించలేదు. ఉన్నాడో ఊడాడో తెలియటం లేదు అన్నదామె ఆశ్చర్యపోతూ. ఎర్రగుట్టల స్వామి ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ చాలు, తన పని సఫలమవుతుందనే నమ్మకంతో ఋషిమిత్ర చేయి పట్టుకుంది శ్రీవింజ. ఎర్రగుట్టల దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అడిగిందామె తిరిగి. శానా కట్టం, పుల్లుంటాయి. నల్లగుట్టల కాడకెళ్ళి మలుపు తిరగాల. అక్కడికి 5 కోసుల దూరం.
దూరంగా కనిపిస్తున్న చిట్టడుగు వైపు దారి చూపిస్తూ అన్నది ఓ గిరిజన వనిత. వాళ్ళందరూ తమలో తాము మాట్లాడుకుంటున్న సమయంలోనే ఋషిమిత్రతో పాటు నిశ్శబ్దంగా ముందుకు కదిలింది శ్రీవింజ మొండి ధైర్యంతో. ఆ దృశ్యాన్ని చాలా వింతగా చూస్తుండిపోయారు ఆ గిరిజన యువతులు. ఫోన్ రిసీవర్ని తాను అందుకున్నాడు డాక్టర్ రషీద్. డాక్టర్ సుందరేష్, నీ నిర్వాకం ఏడ్చినట్లే ఉంది. ఋషిమిత్ర అసలు కదల్లేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పింది నువ్వే. ఆ స్థితిలో ఉన్నవాడు ఎలా తప్పించుకుంటాడు? ప్రశ్నించాడు రషీద్ కోపంగా. క్వార్టర్స్ నుంచి, అంటే హైదరాబాద్ నుంచి ఒక నర్సుని మీరే పంపారు. ఆ నర్సు నమ్మదగ్గ వ్యక్తి కాదని అప్పుడే నేను అనుకున్నాను. ఏదో చెబుతున్న మాటలకు మధ్యలోనే కట్ చేస్తూ, ఇక్కడి నుంచి నర్సును పంపడం ఏమిటి? నాన్ సెన్స్. నువ్వు పగలే తాగి మాట్లాడుతున్నావా? మరింత కోపంగా అన్నాడు డాక్టర్ రషీద్. లేదు సార్, నర్సు పేరు, మిగతా వివరాలు అన్నీ చెప్పాడు సుందరేష్. వెంటనే డాక్టర్ రషీద్ ముంతాజ్ వైపు తిరిగి, వీరభద్రం ద్వారా నువ్వు ఋషిమిత్ర దగ్గరకు లేడీ నర్సును పంపావా? అడిగాడు కోపంగా. లేడీ నర్స్ ఏమిటి? ఎదురు ప్రశ్న వేసింది భయంగా ముంతాజ్. మేము ఎవరిని పంపలేదు డాక్టర్ సుందరేష్. నో ఫర్దర్ ఎక్స్ప్లనేషన్స్. 48 గంటల్లో ఆ పేషెంటు లేడీ నర్సులను పట్టుకోవాలి, లేకపోతే కేసు సీరియస్ అయిపోతుంది. ముందు నువ్వు కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుంది, గుర్తుంచుకో అరుస్తూ చెప్పి ఫోన్ పెట్టేశాడు డాక్టర్ రషీద్. ఆపరేషన్ మొత్తం నీకు అప్పగించినందుకు చూడు ఎలా తయారైందో. లేడీ నర్సు వెళ్ళి ఋషిమిత్రను అక్కడి నుంచి తప్పించేసిందట. అంటే మనకు తెలియని ఎవరో వ్యక్తులు ఋషిమిత్ర వ్యవహారం అంతా కనిపెడుతూనే ఉన్నారన్నమాట. ఎక్కడో రహస్యంగా ఉంచబడిన ఋషిమిత్రను తప్పించారంటే ఐ కాంట్ కేర్ ఇట్. ఇంతకీ లేడీ నర్స్ ఎవరు పంపించారు? నిప్పులు కక్కుతూ అన్నాడు డాక్టర్ రషీద్. మూడో కంటివాడికి కూడా తెలియకుండా జరగాల్సిన వ్యవహారం ఇది. ఇంతకీ ఆ ఋషిమిత్ర నార్మల్గా అయిపోయాడా? బెదురుగా అడిగాడు అరుణాచలం. తెలియడం లేదే, సాలోచనగా అన్నాడు రషీద్. అతను మళ్ళీ ఎస్టేట్కి వస్తే మనం ప్రమాదంలో పట్టం ఖాయం, తల పట్టుకున్నాడు తిరుమలరావు. ఎంతకీ ఆ లేడీ నర్స్ ఎవరు? నువ్వు వెళ్ళి అర్జెంటుగా వీరభద్రాన్ని తీసుకురా అంటూ సోఫాలో కూర్చుండిపోయాడు రషీద్. వెంటనే ఆ బిల్డింగ్లోంచి బయటకొచ్చి హాస్పిటల్ వైపు పరిగెత్తింది ముంతాజ్. 5 నిమిషాల తర్వాత, నేనెప్పుడూ చెప్పాను ఆ లీగల్ అడ్వైజర్ విరూపాక్షదేవ్ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే మనిషి అని. అతనికి మన మీద అనుమానం వచ్చి ఉండాలి, లేదా ఎవరైనా అనుమానం కలిగించుండాలి, సాలోచనగా అన్నాడు తిరుమలరావు. ఎవరో అనుమానం కలిగించాల్సిన అవసరం లేదు. సార్వభౌమారావు బతికున్నప్పుడు కూడా ఇంతే కదా రషీద్ అన్నాడు చికాగ్గా. విరూపాక్షదేవు తన మనిషిని మన మీద నిఘా పెట్టాడేమో, అరుణాచలం అనుమానంగా అన్నాడు. అతనికి అంతగా మన మీద అనుమానం పెరిగిపోయిందా? ఆ విషయం రుజువయ్యే మరు నిమిషం శాల్తీని పైకి పంపించేయడమే ఉత్తమం, విషపు చూపులతో అన్నాడు రషీద్. నాకంతా అయోమయంగా ఉంది. ఆ ఋషిమిత్రని ఇక్కడ ఉంచితేనే బాగుండేది. మన స్లో పాయిజన్ మెథడ్కి మనమే బలైపోతామేమో, తిరుమలరావు భయంగా అన్నాడు. అయిన దానికి కాని దానికి ఎందుకలా భయపడతారు? సార్వభౌమారావుని పెద్ద బిజినెస్ మ్యాన్గా చేసింది ఎవరు? మనం. అతన్ని కింగ్ మేకర్గా తయారు చేసి సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? మనం. అతనికి మన మేధస్సుని శక్తియుక్తుల్ని ధారపోసాం, కానీ ఆయన మనకు చివరకు చేసిందేమిటి? మనల్ని ఎంప్లాయీస్గానే మిగిల్చాడు. పెద్ద పాలేర్లం అన్నమాట. ఇన్ని కోట్ల ఆస్తిలో కనీసం 2% షేర్ అయినా మనకిచ్చాడా? దానికి తోడు దేశంలో నిరుద్యోగాన్ని మటుమాయం చేస్తానని పథకాలు ప్రణాళికలు అందరూ వేస్తారు. ఇందిరాగాంధీ వేయలేదా ఏమిటి? గరీబీ హఠావో అని. ఏమైంది? పేదరికం మాయమైపోయిందా? ఎప్పటికప్పుడు తనని రక్షించుకోవడం కోసం గరీబీ హఠావో పథకం ఉపయోగపడింది. రాజీవ్ గాంధీ క్యాపిటలిస్టుల కళ్ళద్దాల్లోంచి చూస్తూ టీవీలు, రేడియోలు ప్రతి ప్రోగ్రాంలోనూ ఉండాలని, వైజ్ఞానిక విప్లవమే తన ఆశయమని అన్నాడు. వైజ్ఞానిక విప్లవం అంటే ఏమిటి? టీవీల పేరుతో మాయాజాలాన్ని ప్రజలకు చూపించి మభ్యపెట్టడమేనా? చిన్నపిల్లాడి ఆకలిని మభ్యపుచ్చటానికి ఆకాశంలో చందమామను చూపెట్టినట్టు రాజీవ్ గాంధీ భవిష్యత్తు ప్రణాళికలు వేశాడు. పివి నరసింహారావు ఏం చేశాడు? ఒక సామాన్యుడైనా బాగుపడ్డా? ఆర్థిక సామాజిక రాజకీయాల హవా కుంభకోణాలు, దేశం లంచగొండుల చేత, లంచగొండుల వలన, లంచగొండుల కోసం పరిపాలించబడుతోందన్న దానికి పివి నరసింహారావు పరిపాలన ఒక నిదర్శనం కాదా? పేపర్లో వస్తున్న వార్తల ప్రకారం పివి నరసింహారావు, అతని శతకోటి బంధుమిత్రులందరూ కలిసి 6,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటున్నారు. ఇదే నిజమైతే 16,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన హర్షద్ మెహతా చాలా చిన్న నేరగాడు మాత్రమే. తన స్వార్థం కోసం హత్యలు, దొంగతనాలు చేసే చార్లెస్ శోభారావ్స్ కన్నా పివి నరసింహారావు కానీ మిగతా హవాలా పొలిటీషియన్స్ కానీ ఏమాత్రం గొప్పవారు? అందరూ దొంగలే. నువ్వా నేనా?
ఒకరిద్దరు మడికట్టు కూర్చున్నంత మాత్రాన ఈ అవినీతి ఆగుతుందా? ఇదే హైదరాబాద్లో కోట్ల కోట్ల ఆస్తులు అక్రమంగా ఆర్జించిన ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ జోలికి ఎవరినైనా వెళుతున్నారా? కోట్ల కోట్ల అక్రమార్జనకు పాల్పడిన జయలలిత, శశికళలకు జైలు శిక్షే పరమావధి. అవినీతి రుజువయ్యే ప్రతి నేరస్తుడిని రాజకీయాల ప్రమేయం లేకుండా ప్రజల ముందు బహిరంగంగా ఉరితీయాలి. ప్రభుత్వాలను పాలించే పార్టీల్లోనూ అవినీతి, ప్రజల పక్షం ఉన్నామంటూ సైద్ధాంతిక పోరాటాలు చేసే పార్టీల్లో కూడా అవినీతి కుంభకోణాలు అల్టిమేట్గా ఈ రాజకీయాల చరిత్ర పుటల్లో తయారవుతున్నాయి. డబ్బు ముఖ్యం, డబ్బు సంపాదించుకోవటం ముఖ్యం. ఎలాంటి అవినీతి పనైనా చేయటానికి సిద్ధం కావడమే ఇవాల్టి మనుగడ సూత్రం. సార్వభౌమారావు కొడుకు రిషిమిత్రకు హాయిగా బతకడానికి 5 కోట్లు చాలవా? వందలాది కోట్ల ఆస్తి అతనికి ఎందుకు? సార్వభౌమారావు ఆ ఆస్తిని రెట్టింపులుగా చేసి మనకు మిగిల్చిందేమిటి చెప్ప. అందుకే ఈ ఆస్తిని దక్కించుకోవడమే మన లక్ష్యం కావాలి. స్లో పాయిజన్ మెథడ్స్ ఈ దేశంలో అన్ని రంగాల్లోనూ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్నాయి. సో నేను చెప్పినట్టుగా చేయండి. అండర్స్టాండ్? మనసులో వ్యవస్థ పట్ల కసినంతా మాటల ద్వారా వ్యక్తం చేసి స్వార్థం ఏమాత్రం తప్పు కాదు అన్నది సూత్రీకరించిన డాక్టర్ రషీద్ వైపు అప్రతిభులై చూస్తూ ఉండిపోయారు తిరుమలరావు, అరుణాచలం. మేమన్నామయ్యా బాబు, డౌట్ను వ్యక్తం చేయటం కూడా తప్పేనా? చెప్పు రషీద్ భయ్యా. ఆ సార్వభౌమారావుకి ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ కొట్టాలి అనుకున్నాం. కాలం కలిసి రాక ఎన్నాళ్ళు ఊరుకున్నాం. ఇప్పుడు కలిసి వచ్చింది. అదే సమయంలో రిషిమిత్ర డిప్రెషన్కు గురయ్యాడు. ఆ డిప్రెషన్లోంచి అతను మళ్ళీ తేరుకోకుండా మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం కదా. నా బాధ ఏమిటంటే ఇన్నాళ్ళు మూడో కంటి వాడికి తెలియకుండా జరిగిన ఈ వ్యవహారంలోకి నర్సు రూపంలో వచ్చి ఆ రిషిమిత్రను సంరక్షించిన వ్యక్తి ఎవరు అన్నదే తేలిపోవాలి. రిషిమిత్రను ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరైనా తన ప్రియుణ్ణి రక్షించుకోవడం కోసం సాహసం చేసిందా? ఒక క్షణం ఆగి డాక్టర్ రషీద్ కళ్ళల్లోకి చూశాడు తిరుమలరావు. రిషిమిత్ర అమ్మాయిని ప్రేమించాడా? మరింతగా ఆశ్చర్యడిగాడు అరుణాచలం. ప్రేమించాడో లేదో తెలియదు, ఈ రకంగా కూడా ఆలోచించాలి కదా అని నా అనుమానం. మళ్ళీ అన్నాడు తిరుమలరావు. ఆ ఇద్దరి అభిప్రాయాలను శ్రద్ధగా వింటున్నాడు డాక్టర్ రషీద్. 2 నిమిషాల తర్వాత, నాకు తెలిసినంత వరకు రిషిమిత్ర ఎక్కడా ప్రేమించడానికి కానీ ప్రేమించబట్టానికి కానీ ఆస్కారమే లేదు. కానీ ఏదో ఆలోచిస్తున్నంతలో యురేకా అన్నంత గట్టిగా అరిచాడు తిరుమలరావు. అరుణాచలం ఇద్దరు ఒకేసారి. ఏమైంది? కంగారుగా అడిగాడు డాక్టర్ రషీద్. లింక్ దొరికిపోయింది. రిషిమిత్రను ఎవరు రక్షించడానికి ప్లాన్ చేస్తున్నారో ఆ లేడీ నర్సు ఎవరో అర్థమైపోయింది అన్నాడు తిరుమలరావు అరుణాచలం వైపు చూస్తూ. ఎవరు? విశ్వపతి, కంగారుగా చెప్పాడు అతను. ఆ లేడీ నర్సు ఎవరో కాదు, విశ్వపతి చిన్న కూతురు శ్రీవింజ చెప్పాడు తిరుమలరావు. మీకెలా తెలుసు? వెంటనే అడిగాడు డాక్టర్ రషీద్ ఆశ్చర్యపోతూ. తెలుసు, చాలా తెలుసు అంటూ విశ్వపతి తనకు ఫోన్ చేయడం, శ్రీవింజ తన దగ్గరకు వచ్చి కలవడం, ఆ విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోకపోవడం అంతా చెప్పాడు తిరుమలరావు. శ్రీవింజ తన దగ్గరకు వచ్చిన విషయం కూడా చెప్పాడు వివరంగా అరుణాచలం. ఈ విషయాన్ని మీరిద్దరూ అప్పుడే నాకెందుకు చెప్పలేదు అడిగాడు కోపంగా డాక్టర్ రషీద్. ఆ విశ్వపతి సార్వభౌమారావుకి ఎంత నమ్మకమైన స్నేహితుడని ఇప్పుడే కదా తెలిసింది వ్యంగ్యంగా అన్నాడు అరుణాచలం. అంటే ఆ విశ్వపతి మాస్టర్ కంట్రోలర్లా కూతురు శ్రీవింజన్ రంగంలోకి దింపాడన్నమాట కసిగా అన్నాడు డాక్టర్ రషీద్. మన ఆలోచనల్లో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలి అన్నాడు తిరుమలరావు. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అని గంభీరంగా అన్నాడు డాక్టర్ రషీద్. అదే సమయంలో వీరభద్రాన్ని వెంట పెట్టుకుని అక్కడకు వచ్చింది డాక్టర్ ముంతాజ్. వీరభద్రం తనకు తెలిసినదంతా చెప్పాడు డాక్టర్ రషీద్తో. అంతా విన్నాక అరుణాచలం, తిరుమలరావుల అనుమానం నిజమని తేలిపోయింది. ఈ హాస్పిటల్లో శ్రీవింజకు, విశ్వపతికి ఎవరెవరు సహాయం చేస్తున్నారో రహస్యంగా వాచ్ చేయండి అని ముంతాజ్ను ఆదేశించి ఆ బిల్డింగ్లోంచి బయటకు వచ్చాడు డాక్టర్ రషీద్. అతన్ని అనుసరించారు తిరుమలరావు, అరుణాచలం. ప్రకృతి కాంత ఆకుపచ్చని చీర కట్టుకున్నట్లుగా ఉంది ఆ వనసీమంతా. దాదాపు 3 గంటల ప్రయాణం తర్వాత శ్రీవింజ అలసటగా ఓ చెట్టు నెడలో కూర్చుండిపోయింది. రిషిమిత్రలో ఏమాత్రం అలసట లేకపోవటం కానీ చెమట పట్టకపోవడం కానీ చూస్తుంటే ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 4 వైపులా దట్టంగా పెరిగిన చెట్లు, మధ్యన విశాలమైన ఆకుపచ్చని పచ్చిక, దూరంగా కొండలు, కొంచెం దూరంలో చిన్న చెరువు. అప్పటికి ఈ సమయం మధ్యాహ్నం 3 గంటలు దాటింది. ఒక పక్క దాహం, ఇంకో పక్క ఆకలి. సమీపంలో ఎక్కడా గిరిజన గ్రామం కనపడలేదు. ఆ గ్రామానికి చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం నడవాలేమో. 5 నిమిషాల తర్వాత లేచి చెరువు వైపు నడిచింది శ్రీవింజ.
ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకుంది. ఆ నీళ్లు కొబ్బరి నీళ్లలా చాలా తీయగా ఉండటంతో చాలా ఆశ్చర్యం వేసింది ఆమెకు. ఒడ్డుకొచ్చి ఋషిమిత్ర కోసం చూసింది. అతను ఆ సమయంలో దూరంగా చెట్ల దగ్గర చెట్ల కొమ్మల్ని తుంచుతున్నాడు. ఏ ఋషి, ఏం చేస్తున్నావు? కేకేస్తూ అడిగింది శ్రీవింజ. సమాధానం చెప్పకుండా పరుగు పరుగున వచ్చాడు. అతని చేతిలో బొప్పాయి పళ్ళ లాంటి పళ్ళు పండిన ఆ పళ్ళ వైపు చూస్తోందామె. ఏం పళ్ళవి, తింటారా? అడిగాడు అతను. ఏం పళ్ళో నాకు తెలీదు, చూస్తుంటే మాత్రం తినొచ్చేమో అనిపిస్తుంది అంది శ్రీవింజ. ఎంత తీయగా ఉన్నాయో అంటూ గబగబా తినసాగాడు. అతని కళ్ళల్లోకి సూటిగా చూసిందామె. ఎంత తీయగా ఉన్నాయో అని అతను అన్నాడంటే అతనికి రుచి వాసన తెలుస్తున్నాయన్నమాట. ఈ అడవిలోకి వచ్చిన దగ్గర నుంచి అతను చాలా హుషారుగా ప్రవర్తిస్తున్నాడు. నీరసం వలన నడకలో వేగం లేకపోయినా అతనిలో కనిపిస్తున్న చైతన్యానికి ఆమె మనసులోనే ఆనందించింది. ఏ ఋషి, నాకివ్వవా అన్నదామె కావాలనే. నేనివ్వను పో, చిన్నపిల్లాళ్ళ అన్నాడు అతను. ఆ ఎక్స్ప్రెషన్కు నవ్వుకున్నదామె. ఏ, నువ్వు నన్ను చెరువు దగ్గరకు తీసుకెళ్ళావా? ఎదురు ప్రశ్నించాడు అతను. ఇప్పుడు వెళదాం పదా అంది అతను చెయ్యి పట్టుకుని. అక్కర్లేదు, నేనే వెళ్తా, ఇదిగో ఇది నువ్వు తిను అంటూ చేతిలోని పండును ఆమె చేతిలో పెట్టి గబగబా చెరువు వైపు పరిగెత్తాడు ఋషిమిత్ర. ఆ అడవి పండు చాలా తీయగా ఉంది. ఆకలి రుచి ఎరగదు కాబట్టి ఆ పండు ఎలాంటి హాని చేస్తుందో కనీసం ఊహించనైనా ఊహించకుండా తినేసింది శ్రీవింజ. పావుగంట తర్వాత తన ముందుకొచ్చి నిల్చున్న ఋషిమిత్ర వైపు చూసి పక్కుమని నవ్వింది. దుస్తులతో పాటు నీళ్లలో మునిగి స్నానం చేసి అలా నడిచి వచ్చేశాడు అతను. బట్టలన్నీ తడిపేసుకున్నావు, ఇప్పుడు ఎలా? అదే, ఏం చెయ్యాలి ఆలోచిస్తున్నాడు అతను. శ్రీవింజ తన పైటి చెంగు తీసి అతని తలను, ముఖాన్ని, చేతుల్ని తుడిచింది. ఆ సమయంలో ఆమె ముఖం అతని ముఖానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల అతని వేడి నిట్టూర్పు ఆమె బొగ్గలకు తాకుతూ కొత్త స్పర్శకు అంకురార్పణ చేస్తుంది. చూడు ఋషి, నువ్వు ఆ చెట్టు చాటుకెళ్ళి బట్టలు విప్పేసి ఎండలో పెట్టుకో అంది శ్రీవింజ. లేదు, నేను ఇలాగే ఉంటా అన్నాడు అతను. కాదు, జలుబు చేస్తుంది, అడవి కదా. జలుబు చేసి జ్వరం వస్తే ఇక్కడ మందులేవి ఉండవు తెలుసా? నాకేం జలుబు రాదు, జ్వరము రాదు, అన్నీ నీకే వస్తాయి. అన్నీ నాకే వస్తాయి, కానీ నువ్వు ముందు బట్టలు ఇప్పేయి, చెట్టు చాటుకెళ్ళు అంది శ్రీవింజ. నేను ఇక్కడే విప్పేసుకుంటాను, నువ్వే చెట్టు చాటుకెళ్ళి నిలబడు అన్నాడు అతను. అతని వాదనకు ఆశ్చర్యపోయి తనే వెళ్ళి చెట్టు చాటును నిలబడింది శ్రీవింజ. 2 నిమిషాల తర్వాత షర్టు, ప్యాంటు విప్పేసుకుని వాటిని చేత్తో పట్టుకుని బనియన్ డ్రాయర్తో చెట్టు చాటును నిల్చున్న శ్రీవింజ దగ్గరకు వచ్చాడు అతను. ఆ రూపంలో అతన్ని చూసి కొంచెం సిగ్గుపడింది శ్రీవింజ. పసిపిల్లాడి లాంటి అతన్ని చూసి తాను సిగ్గుపడటమేమిటి అని అనుకుని ఆ ప్యాంటు షర్టు తీసుకుని రాతి బండ మీద ఆరేసి చెట్టు నీడలో కూర్చుంది. ఎండలో నిలబడ్డాడు ఋషిమిత్ర. మరో 40 నిమిషాలు గడిచాక ఎండలో నిల్చున్న ఋషిమిత్ర అలా నిస్త్రాణగా నేల మీదకు జారిపోయాడు. అతనికి అకస్మాత్తుగా ఏమైందో తెలియని శ్రీవింజ కంగారు పడుతూ అతన్ని చెట్టు చాటుకు తీసుకొచ్చి సపర్యలు చేయటం ప్రారంభించింది. అంతలో ఆమెకు కూడా మగతలాంటి నిద్ర ముంచుకొచ్చేసింది. ఎవరో మంత్రం వేసినట్లుగా పచ్చిక మీద పడుకుండిపోయింది శ్రీవింజ. వాళ్ళు అలా కావటానికి గల కారణం వాళ్ళు అంతకుముందు తిన్న బొప్పాయి పండు లాంటి అడవి ఫలమే. అడవిలోని గిరిజనులు ఆ ఫలాన్ని సారా తయారీకి వాడతారు. అలాగే జ్వరం, ఒంటి నొప్పులు వచ్చిన రోగులకు కూడా వాడతారు. ఆ నిష 5-6 గంటలకు కానీ వదలదు. వింత వింత మృదంగ వాద్యాల చప్పుడు, హోరెత్తుతున్న డప్పుల శబ్దం, జనసందోహపు కేరింతలు, పాటలు చెవుల్లో ఒక్కసారి మార్మోగేసరికి చప్పున కళ్ళిప్పింది శ్రీవింజ. అంతా మసక చీకటి, దూరంగా ఏదో వెలుతురు. నలువైపులా చూసింది. తానున్నది గిరిజన గుడిసెలో అని ఆమె తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆమెకు. దిగ్గుమని లేచి కూర్చుని ఋషిమిత్ర కోసం చూసింది. ఆమెకు దూరంగా ఓ నులక మంచం మీద నిద్రపోతున్నాడు అతను. లేచి నిలబడి కిటికీ గుండా బయటకు చూసింది శ్రీవింజ. అక్కడికి 20 గజాల దూరంలో ఓ పాడుపడ్డ దేవాలయం ఉంది. అక్కడ గిరిజనులందరూ గూడి నృత్యాలు చేస్తూ, బేరీలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. కొంతమంది గిరిజనులు నలువైపులా రాళ్ల దిబ్బల మీద, చెట్టు మొదళ్ల దగ్గర కూర్చున్నారు. ఆ సంబరాన్ని ఆనందంగా చూస్తూ అడవిలో స్పృహ తప్పిపోయిన తనని, ఋషిమిత్రని ఆ గిరిజనులే తీసుకొచ్చారని అర్థం చేసుకుంది శ్రీవింజ. ఆ గుడిసెలో నుంచి బయటకు వచ్చి నిలబడి ఆశ్చర్యంగా ఆ నృత్యాలను చూస్తోంది. 20 నిమిషాలు గడిచాయి. ఎవరు తల్లి నువ్వు? గంభీరమైన గొంతు వినిపించడంతో ఒక్కసారి భయావహంగా ఆ పిలుపు వినిపించిన వైపు చూసింది శ్రీవింజ. దూరంగా ఉన్న గుడిసెలోంచి అప్పుడే ఓ వ్యక్తి బయటకు వస్తూ కనిపించాడు. ఆయనకు 50 ఏళ్లుంటాయి. గిరిజన దుస్తుల్లో ఉన్నాడతను. మీరెవరు? అడిగింది శ్రీవింజ. నా పేరు గిరిజన లక్ష్మణుడు. ఈ తాండాకు పెద్దను. అడవిలో
నిన్ను ఆ కుర్రాన్ని తీసుకొచ్చింది నేనే అన్నాడు అతను. అతనికి నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేసి తామెవరో ఎందుకు వచ్చామో చెప్పింది శ్రీవింజ. ఆ కుర్రవాడు నీ పెనిమిటి కాడా? ఆశ్చర్యంగా అడిగాడు గిరిజన లక్ష్మణుడు. కాడు, చెప్పింది శ్రీవింజ. చిన్నగా నవ్వాడాయన. ఎందుకు నవ్వుతున్నారు అడిగిందామె. మీరిద్దరూ తిని స్పృహ తప్పి పడిపోయారే, ఆ పళ్ళు జ్ఞాపకానికి వచ్చాయి అన్నాడు గిరిజన లక్ష్మణుడు. అంటే అర్థం కాక అడిగింది శ్రీవింజ. ఏం లేదమ్మా, ఆ పళ్ళను మేం మందుగాను సారాలోనూ కూడా వాడతాం. అలాగే ఓ అబ్బాయి అమ్మాయి ఒకరి మీద ఒకరు మనసు పడ్డారనుకో, ఆ ఇద్దరూ ఆ పండు తిని ఆ విషయం మాకు చెప్తారు. అప్పుడే ఆ ప్రేమను మేం గుర్తిస్తాం చిన్నగా నవ్వుతూ అన్నాడాయన. శ్రీవింజ హృదయం ఒక్కసారి కంపితమైంది. నరాల్లో ఏదో తెలియని ఉద్వేగం. ఆ పండు తినడం అంటే జీవితాంతం తాము విడిపోకుండా ఉంటామని చెప్పడం అన్నమాట. అయినా ఇవన్నీ అడవిలోని మా గిరిజనుల నమ్మకాలు, పట్టణవాసులకు వర్తించవులే అని. ఎర్రగుట్టల స్వామి ఎక్కడుంటాడని వెతుకుతావు? స్నేహం కోసం ఆ కుర్రాన్ని మళ్లీ మనిషిని చెయ్యడం కోసం శ్రమ పడుతున్నావు. అయినా కష్టం అన్నాడతను పెదవి విరుస్తూ. ఆ ఎర్రగుట్టల స్వామి దొరకరా? రేగుతున్న నిస్పృహను అణుచుకుంటూ అడిగింది శ్రీవింజ. చెప్పలేం, అది ఆ కుర్రాడి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మీకు ఆయన తెలుసా? తెలుసు. ఎక్కడుంటాడో తెలీదా? తెలీదు. మా గిరిజనుల గురువు దైవం ఆ ఎర్రగుట్టల స్వామి. ఇంతకు పూర్వం ఎర్రగుట్టల దగ్గర ఉండేవాడు. అది వారం రోజులు మాత్రమే, కార్తీక పున్నమి రోజుల్లో మాత్రమే. మిగతా సమయాల్లో ఎక్కడుంటాడో తెలీదు. మిగతా రోజుల్లో మేం కూడా ఆయన ఉండే ప్రదేశానికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన ఎక్కడున్నా నేను వెతుకుతాను. సర్వశక్తి సంపన్నుడైన ఎర్రగుట్టల స్వామిని కనుక్కుని ఋషిమిత్రను కాపాడమని వేడుకుంటాను అంది శ్రీవింజ ఉద్వేగంగా. ఆయన కనిపిస్తే మాత్రం ఆ కుర్రాడి జబ్బు చిటికలో మాయమైపోతుంది అన్నాడు గిరిజన లక్ష్మణుడు. ఆ మాట శ్రీవింజకు కొండంత బలాన్నిచ్చింది. ఆ తర్వాత అడవిలోకి ఏ దారులంట ఎలా వెళ్లాలో తెలిపి కొన్ని సూచనలు చేశాడాయన. మరో అరగంట తర్వాత ఋషిమిత్ర లేచాడు. ఋషిమిత్రను తీసుకుని ముందుకు బయలుదేరింది శ్రీవింజ. ఇంకో 3 గంటలు గడిచాయి. సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. లేత ఎరుపు రంగును పులుముకున్న అడవి ఎంఎఫ్ హుస్సేన్ గీచిన వర్ణచిత్రంలా ఉంది. గబగబా ముందుకు నడిచి వెళ్ళిపోయి ఆగి అక్కడ శ్రీవింజ రాగానే మళ్లీ ముందుకు పరిగెడుతున్నాడు ఋషిమిత్ర. ఏదో ఆటలా ఉంది అతనికి. సార్వభౌమారావు ఏకైక వారసుడైన కొడుకుగానే కాకుండా యంగ్ ఇండస్ట్రియలిస్ట్గా పేరు పొందిన ఋషిమిత్రలా లేడతను. ఎస్టేట్లోకి అడుగు పెట్టగానే సెక్యూరిటీ చీఫ్ స్వయంగా వచ్చి కార్ డోర్ తెరిచేవాడు. మీరు ఎస్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్, నాకు కాదు, అలా ఎప్పుడూ చేయకండి అని చాలాసార్లు చెప్పాడు ఋషిమిత్ర. ఎక్స్ సర్వీస్ మెన్గా నేను మీకు కానీ మీ కారుకు కానీ విలువనివ్వడం లేదు. మీ డిసిప్లిన్కు విలువనిస్తున్నాను. వయసులో ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని చెప్తారు ఆర్మీలో, హుందాగా చెప్పేవాడు అతను. విశ్వపతి ఆ ముచ్చట గురించి ఓసారి శ్రీవింజతో చెప్పాడు. అలాంటి ఋషిమిత్ర, ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉండాల్సిన ఋషిమిత్ర కొందరు స్వార్థపరుల కుట్రకి బలైపోయి దిక్కుమొక్కు లేని నిస్సహాయ స్థితికి చేరుకోవటం గురించే ఆలోచిస్తూ ఇప్పుడు తన కళ్ళెదుట ఉన్న ఋషిమిత్రను చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆమెకు. అలాగే తన గురించి కూడా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తెచ్చుకుని ఫారెన్ వెళ్ళాలి అనుకుంది. తనకిష్టమైన సబ్జెక్టులో పరిశోధన చేయాలి అనుకుంది. ఇలా ఈ దట్టమైన అడవిలో అడవి మనిషిగా తిరుగుతుందని తనెప్పుడైనా అనుకుందా? ఇదంతా కలేమో అని ఇప్పటికీ అనుకుంటుందామె. గిరిజన లక్ష్మణుడు చెప్పిన ప్రకారం ఇంకా 10 మైళ్ళ దూరం ప్రయాణం చెయ్యాలి. చీకటి పడుతున్న కొద్దీ ఎక్కడ ఉండాలి అనేది పెద్ద సమస్యగా అనిపిస్తుంది. నిలువు కొండ దగ్గరకెళ్ళిపోతే అక్కడ గుహల్లో ఉండొచ్చు, నీళ్లకు కూడా ఇబ్బంది లేదు అని గిరిజన లక్ష్మణుడు చెప్పిన విషయం గుర్తుకొచ్చి గొట్ట ఎక్కి ముందుకు చూస్తోంది శ్రీవింజ. దూరంగా నెట్ట నిలువుగా కనిపిస్తోంది నిలువు కొండ. ఎవరో పొడవుగా చెక్కిన శిల్పంలా ఉన్న ఆ కొండను చూడగానే ఆశ్చర్యం వేసింది ఆమెకు. ఆ వెంటనే ఒక్కింత ధైర్యాన్ని కూడా మనసులో ప్రోది చేసుకుని నడకలో వేగాన్ని పెంచుతూ కమాన్ క్విక్ రిషి క్విక్ అని అతని చెయ్యి పట్టుకుని పరుగులాంటి నడకతో ముందుకు దూసుకుపోసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆకాశంలో సన్నగా చంద్రుడు కనిపిస్తున్నాడు. నిలువు కొండ ఇంకా 20 అడుగుల దూరంలో ఉంది. ఆ నిలువు కొండకు దూరంగా కుడివైపున కొండల మీద నుంచి ఉబ్బుకుతూ దూకుతున్న జలపాతం కన్నుల పండువగా ఉంది. నిశ్శబ్దంలో వేల వేల మృదంగాల సవ్వడిలా ఉంది. గుహ మొదట్లోకి వచ్చాక నలువైపులా చూస్తూ ఇవాళ రాత్రికి ఇక్కడ ఉందాం, సరేనా అంది ఋషిమిత్రతో శ్రీవింజ. అలాగే అన్నట్లు అమాయకంగా తలూపుతూ బండరాళ్ల మీద కూర్చున్నాడు అతను.
ఆ పక్కన పొదలు. ఆ రాతి మీద తను కూర్చుని విశాలమైన ఆకాశంలోకి చూడసాగింది శ్రీవింధ్య. బారులు బారులుగా వెళుతున్న పక్షులు, నెమ్మదిగా వీస్తున్న గాలికి కదులుతున్న చెట్లు, చల్లని ఈదురు గాలి, సన్నగా కీచురాళ్ల శబ్దం. సరిగ్గా అదే సమయంలో సడన్ గా పెనుకేక పెట్టాడు ఋషిమిత్ర. ఆ వెంటనే లేచి నిలబడ్డాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక్క క్షణం పట్టింది ఆమెకు. వాళ్ళిద్దరికూ 10 అడుగుల దూరంలో నిశ్శబ్దంగా వాళ్ల వైపే చూస్తున్న జింక ఒకటి నిలబడి ఉంది. చూడు ఎలా చూస్తుందో, మన మీదకి దూకి మనల్ని చంపేస్తే అంటూ ఋషిమిత్ర అసంకల్పితంగా శ్రీవింజను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి క్షణకాలం బెత్తరపోయిందామె. అయినా క్షణంలోనే తేరుకుని, నో ఋషి, అది జింక, పెద్ద పులి కాదు, అదేం చెయ్యదు, బీ బ్రేవ్, ధైర్యం చెప్పిందామె ఎలాగో ఫీల్ అవుతూ. దాన్ని పంపించేయి, మరింత గట్టిగా ఆమెను పొదవు పట్టుకుంటూ అన్నాడు అతను. అతని ముఖంలో భయం తాలూకు ఛాయ. అతను అలా భయపడుతుంటే తను వేరే ఉద్దేశంతో దూరంగా జరగలేని సంక్లిష్టమైన స్థితి అది. స్పర్శ, మగ స్పర్శ, మగవాడు కౌగిలించుకున్న గాఢమైన స్పర్శ. ఒక్క క్షణం శ్రీవింజ వయసు ఉలిక్కి పడింది. వెంటనే తేరుకుని అతని కౌగిలిలోంచి మృదువుగా విడవడి నోటితో ఆ జింకను అదిలించింది. జింక చెంగు చెంగుమని పచ్చికలో గెంతుతూ బండరాళ్ల మీద నుంచి పక్కకెళ్ళిపోయి మాయమైపోయింది. వెళ్ళిపోయింది, ఇప్పుడు నాకు ఇంకేం భయం లేదు, చప్పట్లు కొడుతూ గెంతుతున్నాడు ఋషిమిత్ర చిన్నపిల్లాళ్ళ. బాధగా నిట్టూర్చింది శ్రీవింజ. మరో గంట గడిచింది. చిక్కటి చీకటి, చిక్కదనం నలువైపులా అలుముకుంది. నువ్వెక్కడే ఉండి ఋషి, నేను అడవిలోకెళ్ళి తినటానికి ఏవైనా తెస్తాను అన్నదామె పరిసరాలను పరికించి చూస్తూ. నీకు భయమేస్తే నన్ను పిలు అన్నాడతను. అలాగేలే, చిన్నగా నవ్వుతూ ముందుకు నడిచిందామె. సీతాఫలాలు, కొండ అరటిపళ్ళు కొన్ని దొరికాయి. వాటిని తిని జలపాతం దగ్గరకెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి ఋషిమిత్రకు తాను తినగా మిగిలినవి పెట్టింది. అప్పటికే రాత్రి 9 గంటలు దాటింది. ఆకుల్ని పక్కగా పరిస్తే దానిమీద ఋషిమిత్ర నిద్రపోయాడు. రోజంతా నడక, నీరసం వల్ల శరీరమంతా అలిసిపోయినా ఎందుకో కంటి మీదకు నిద్ర రావడం లేదు శ్రీవింజకు. ఎంతకీ తెగని ఆలోచనలు ఆమెను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. తన ముందున్న కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాలో ఆమెకు అర్థం కావడం లేదు. కొండ మీద కూర్చుని జలపాతం వైపు చూస్తూ ఆలోచిస్తోంది. జలపాతం వెన్నెల్లో మంచు తోరణంలా కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఆమెకు స్నానం చెయ్యాలనిపించింది. పగలు స్నానం చేయడానికి ఎలాగూ వీలు కాదు. అదే అదునుగా భావించి జలపాతం వైపు నడిచింది. ఎత్తైన ఒడ్డు మీద చీర, జాకెట్టు, మిగతా దుస్తులు విడిచిపెట్టి నగ్నంగా నీళ్లలోకి నడిచింది శ్రీవింధ్య. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. వెన్నెల పుచ్చ పువ్వులా ఆమె ఒంటి మీద పడుతోంది. స్వచ్ఛమైన ఆ జలపాతం నీరు ఆమె ఎన్నాళ్లుగానో పడుతున్న శారీరక మానసిక శ్రమని దూరం చేసింది. ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతూ నీళ్లలోంచి లేచి ఒడ్డుకొస్తూ గట్టు మీద కూర్చున్న వ్యక్తిని చూడగానే ఒక్క క్షణం భయపడి మరుక్షణంలోనే సిగ్గుపడిపోయింది. ఆ వ్యక్తి ఋషిమిత్ర. తత్తరపడి వేగంగా నీళ్లలోకి వెళ్ళిపోయింది. ఋషి, ఎంతసేపైంది నువ్వు వచ్చి? ఆమె మాటల్లో చిరుకోపం ధ్వనించింది. నువ్వు నీళ్లలోకి వెళ్తున్నప్పుడే వచ్చాను. మరి మౌనంగా ఉన్నావే? చూస్తున్నాను. ఏంటి చూస్తున్నావు? నువ్వు స్నానం చేయటం. ఆడవాళ్లు స్నానం చేస్తుంటే చూడడం తప్పు కాదా? ఆమెకి అతని మీద కోపం రాలేదు. అందుకు కారణం అతన్ని ఆమె చిన్నపిల్లాళ్లా భావించటమే. పగటిపూట ఆడవాళ్లు స్నానం చేస్తుంటే చూడడం తప్పు, రాత్రిపూట స్నానం చేస్తుంటే చూడటం తప్పు కాదు. అతని మాటలకు విస్తుపోయిందామె. ఋషిమిత్ర మామూలు మగాడిలా మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి ఆమెకు. నీ కోపం వచ్చిందా? నెమ్మదిగా నీళ్లలోకి దిగుతూ అడిగాడు అతను. అవును, నువ్విప్పుడు చేసింది తప్పు కాదా? చిరుకోపాన్ని అభినయిస్తూ అడిగింది శ్రీవింజ. అయితే నేనిప్పుడు స్నానం చేస్తాను, నువ్వు చూడు అంటూ ప్యాంటు షర్టు విప్పేసి ఒడ్డుకి విసిరేసి సడన్గా నీళ్లలోకి దూకాడు అతను. అతని చిన్నపిల్లాడి మనస్తత్వానికి నవ్వుకుంటూ అదే అవకాశంగా తీసుకుని గబుక్కున ఒడ్డుకు వచ్చి చెట్టు చాటుకెళ్ళి డ్రెస్ వేసుకుందామె. పైటి చెంగుతో తల తుడుచుకుంటూ బండరాయి మీద కూర్చుని అతని వైపే చూడసాగింది. అతను పసివాడిలా నవ్వుకుంటూ నీళ్లలో కేరింతలు కొడుతున్నాడు. పెద్దగా కేకలు వేస్తున్నాడు, నవ్వుతున్నాడు. అతనికి ఇప్పుడు ఆ ప్రాంతం నిసిరాత్రి అడవిలా లేదు, ఇంట్లో స్విమ్మింగ్ పూల్లా ఉంది. 20 నిమిషాల తర్వాత ఇద్దరు వెనక్కి వచ్చేశారు. పడుకునే ముందు అతన్ను టెస్టు చేయడానికి ఓ ప్రశ్న వేసింది శ్రీవింధ్య. ఋషి, నువ్వు నన్ను నగ్నంగా చూసినప్పుడు నీకేమనిపించింది? ఇలాంటి ప్రశ్న తను ఒక మగవాడిని వేయగలిగే అవసరం గాని అవకాశం గాని వస్తుందని ఎప్పుడూ అనుకోలేదామె. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఒకంతసేపు ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయాడు. అతను చెప్పే జవాబు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నదామె.
నేను నిన్ను నగ్నంగా చూశానా? నేనెప్పుడు చూశాను? అతను తిరిగి ప్రశ్నించేసరికి హాతసురాలైపోయింది. నేను స్నానం చేస్తున్నప్పుడు నువ్వు చేసిందేమిటి? రెట్టించిందామె. అదే, మా డాడీ స్నానం చేసినప్పుడు కూడా అలాగే చూస్తూ ఉండేవాణ్ణి అనేసరికి ఆమెలో అంతవరకు గూడు కట్టుకున్న అనుమానం, భ్రమ ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. అంటే రిషిలో కనిపించే మార్పు వాతావరణానికి సంబంధించిందే తప్ప మనసుకు సంబంధించింది కాదన్నమాట. తన నగ్నత్వం అతనిలో ఏ విధమైన ప్రకంపన కలగజేయలేదనే నిర్ధారణ ఆమెలోనూ నిస్పృహ కలిగించింది. తన నగ్నమైన శరీరాన్ని అతను చూసినా అతనిలో కొద్దిపాటి మార్పు కనిపించి ఉంటే సంతోషించేదామె. ఆమెలో సడన్గా నిస్తేజం గూడు కట్టుకుంది. అలానే మరికొంతసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. పెళ్లి కాని యువతి నగ్న శరీరాన్ని తల్లి, పెళ్ళైన యువతి శరీరాన్ని భర్త మాత్రమే చూడగలరు. ఇప్పుడు తన విషయంలో జరిగిందేమిటి? అలా ఆలోచిస్తుండగానే నెమ్మదిగా ఆమెకు ఎప్పుడు కళ్ళ మీదకు నిద్ర వచ్చిందో తెలియదు. ఎండ చుర్రుమని తగిలేసరికి కళ్ళిప్పి చూసింది శ్రీవింధ్య. లేత ఎండలో మెరుస్తున్న ప్రకృతి, భగవంతుడు సజీవమైన క్యాన్వాస్ కళ్ళెదుట సాక్షాత్కరించినట్లు అనిపించింది ఆమెకు. పులకరించిపోయిందామె. గాల్లో ఎగురుతున్న వింత వింత పక్షులు, దూరంగా జలపాతం, పక్కనున్న జట్లు జట్లుగా విడిపోతున్న అడవి జింకలు, నింగికి నేలకు వేసిన వారధిలా జలపాతం, రాత్రంతా మంచులో తడిసిన చెట్లు, చేమలు, కొండలు. గుహలోంచి ఒక్కసారి బయటకొచ్చి నలువైపులా చూసిందామె. ఎక్కడి నుంచో పరిమళాన్ని మోసుకొస్తున్న చల్లని గాలి. ఉత్సాహంగా ముందుకు నడుస్తూ ఉండగా అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది శ్రీవింధ్యకు. రిషి ఏడి? కనిపించడేం? గుహలో తనకు దూరంగా పడుకున్నాడే. మళ్ళీ వెనక్కొచ్చి గుహలో చూసింది. లేడు. కంగారు పడిపోయిందామె. ఉదయాన్నే లేచి ఎటైనా వెళ్ళాడేమో. కాలకృత్యాల కోసం వెళ్ళుంటాడా? 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట గడిచింది. జాడలేదు. అప్పటి వరకు ఆమెలో ప్రవృద్ధి చేసుకున్న కంగారు భయంగా మారిపోయింది. రిషి! అరిచింది శ్రీవింధ్య. కాసేపయ్యాక మళ్ళీ అరిచింది. కొండ కోనలు ప్రతిధ్వనించేలా. భయోద్వేగాలతో ఒకచోట నిలవలేక నలువైపులా కలిగి తిరుగుతోంది. ఎక్కడా రిషి కనిపించలేదు. ఏమయ్యాడు? అర్ధరాత్రి బయటకు వెళితే ఏ జంతువైనా హాని కలిగించిందేమో, మీద పడిందేమో. రకరకాల పిచ్చి ఆలోచనలు ఆయనని భయకంపితురాల్ని చేస్తున్నాయి. ఆ ఆలోచన మదిలో మెదలగానే చలికి వణికిపోయే ఆకులా అయిపోయింది ఆమె మనస్సు, శరీరం. భయంగా తత్తరపాటుతో కేకలేసుకుంటూ ముందుకు నడుస్తోందామె. మతి స్థిమితం లేని వ్యక్తిని తాను అనాలోచితంగా ఈ అడవిలోకి తెచ్చిందేమో. అప్రయత్నంగా ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. శక్తినంతా కూడ తీసుకుని అరుస్తుందామె. అరచి అరచి ఆమె మోగబోయింది. కానీ ఫలితం కనిపించలేదు. దారి తెన్ను లేని ఆ అడవిలో ఎంత దూరం నడిచిందో ఆమెకే తెలియదు. ఆమె కళ్ళ వెంబడి కన్నీళ్లు. రిషి! రిషిమిత్ర! ఎక్కడున్నావు? ప్లీజ్ రిషి! రిషి! ఆ పిలుపుకు ప్రతిస్పందన వినిపించడం లేదు. ఇంకా ఇంకా ముందుకు నడుస్తోంది. దూరంగా ఎర్రటి గుట్టలు, బూడిద రంగులో మెరుస్తున్న గుట్టలు. అతి కష్టం మీద గుట్టల పైకెక్కి నలువైపులా కలయి చూస్తోంది శ్రీవింధ్య. ఎక్కడా అతని ఆచూకీ కనిపించలేదు. ఎక్కడి నుండో జంతువుల వింత అరుపులు. ఆ అరుపులు భల్లూకాల అరుపుల్లా ఉన్నాయి. తాను దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించిందనే స్పృహ కలగగానే ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జలధరించింది. ఒక్కొక్కప్పుడు నిశ్శబ్దము, ఏకాంతము కూడా భయాన్ని కలిగిస్తాయి. భయం, భయం. ఆమె వెన్నులో సన్నగా మొదలైన భయం. రిషి! రిషి! అరుస్తూ ముందుకు పరిగెడుతోందామె. అప్పుడు ఆమె పరిస్థితి కన్నబిడ్డను చేజేతులా పోగొట్టుకున్న కన్న తల్లిలా ఉంది. అతన్ని మామూలు మనిషిని చెయ్యలేకపోయానా? మనిషినైనా దక్కించుకోకపోవడం ఆమెను కలచివేస్తోంది. సరిగ్గా అరగంట గడిచింది. ఆయాసం వల్ల, ఉద్వేగం వల్ల బాగా అలసిపోయింది శ్రీవింధ్య. ఆమె ఒంటి మీద చీర, జాకెట్టు పూర్తిగా తడిసిపోయాయి. ఒక పక్క ఆమెకు తెలియకుండానే ఆమె శరీరంలోకి ప్రవేశిస్తున్న ఆకలి, దాహం. దగ్గరలో ఏదైనా చెరువు కనిపిస్తుందేమోనని చూసింది. ఎక్కడా అలాంటి ఛాయలే లేవు. మరో 40 నిమిషాలు గడిచాయి. గుబురు చెట్ల మధ్య సన్నని కాలిబాట వెంబడి నడుస్తోంది. సగం వరకు వెళ్ళిన ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె బ్రెయిన్ ఒక్కసారిగా వర్క్ చేయటం ప్రారంభించింది. సన్నని కాలిబాట ఉందంటే ఈ దారి మనుషులు నడిచే దారి అయి ఉండాలి. ఆ ఆలోచన వస్తూనే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది. చురుగ్గా ముందుకు అడుగేయడం ప్రారంభించింది. ఈ దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర గిరిజన నివాసాలు ఉండి ఉండొచ్చు. లేకపోతే ఈ కాలిబాట ఎందుకుంటుంది? తనని తాను ప్రశ్నించుకొని నడుస్తున్నదామె. మధ్య మధ్యలో తన నుంచి భయాన్ని పారద్రోలడానికి రిషి! రిషి! ఎక్కడున్నావు? నేను శ్రీవింధ్యను పిలుస్తున్నాను అరుస్తోంది. అరుస్తూ నడుస్తూ ముందుకు
వెళుతూనే ఉంది. అప్పటికి నడినెత్తి మీదకొచ్చాడు సూర్యుడు. చెట్ల ఆకుల మధ్య నుంచి సూర్యకిరణాలు బంగారు కత్తుల్లా మెరుస్తున్నాయి. మరి నడవలేకపోతోందామె. ఎంత నడిచినా తరగని అనంతమైన అడవే కనిపిస్తోంది తప్ప మనిషి అలికిడే లేదు. దట్టమైన అడవిలోంచి విశాలమైన మైదానంలోకి వచ్చింది శ్రీవింజ. ఎదురుగా కనిపించిన పెద్ద చెరువు. ఆ చెరువులో నిర్మలంగా కనిపిస్తున్న నీళ్లు, ఆ నీళ్లలో తేలియాడుతున్న ఎర్రని కలువ పూలను చూడగానే ఆనందోద్వేగంతో కెవ్వున కేకవేసింది. మరేమాత్రం ఆలోచించకుండా స్విమ్మింగ్ పూల్లోకి దూకే స్విమ్మర్లా ఉఫ్ఫుమంటూ ఆ చెరువులోకి గెంతింది. ఆ చీరా జాకెట్తోనే ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఈది పల్టీలు కొట్టి సంతోషంగా తిరుగుతూ కడుపు నిండా నీళ్లు తాగేసింది. 20 నిమిషాలు గడిచాయి. అకస్మాత్తుగా ఏవో మాటలు వినిపిస్తే గబుక్కున తలెత్తి చూసింది శ్రీవింజ. ఎదురుగా బండరాళ్ల మీద 3 గిరిజన యువకులు అడవి మనుషుల్లాగా వికృతంగా ఉన్నారు. గోనెగుడ్డల్లాంటి వస్త్రాలనే మొలకే ఆచ్ఛాదనగా కట్టుకున్నారు. ఎర్రటి చుట్టూ, బండ పెదాలు, మెడలో ఎర్రటి పూసలు, చేతిలో ఏవేవో పొడవాటి కత్తులు. వాళ్ళు ఒకరి వైపు ఒకరు విచిత్రంగా చూసుకుని తమలో తామే నవ్వుకుంటూ ఆమె వైపు చూస్తున్నారు ఆశ్చర్యంగా. వాళ్ళని చూడగానే ఆమె భయపడింది. ఒక్క క్షణం ఆమె ఈదుకుంటూ ఒడ్డుకు వస్తూ, ఎవరు మీరు? అడవి మనుషులా? అడిగింది శ్రీవింధ్య ధైర్యంగా. వాళ్ళు పిచ్చివాళ్లలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆ నవ్వు నవ్వులా లేదు. వాళ్లల్లో వాళ్ళు ఏవో సైగలు చేసుకోవడం గమనించిన శ్రీవింధ్య గబగబా చెట్టుచాటుకెళ్లబోయింది. కానీ ఆ గిరిజన యువకుల్లో ఒకడు గబుక్కున ముందుకు వచ్చి శ్రీవింధ్య బయట పట్టుకుని ఆమె నడుం మీద చెయ్యి వేసి ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. వాళ్ళు ఎంతకు తెగిస్తారని ఊహించని శ్రీవింధ్య వాట్ ఈస్ దిస్ కోపంగా ముందుకు పరిగెత్తింది. కానీ ఆమె ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. తొప్పలు డొంకల మధ్య నుంచి ముందుకు పరిగెడుతోంది శ్రీవింధ్య. హోయ్ హేయ్ ఓయ్ అనుకుంటూ ఆ 3 యువకులు ఆమెను పట్టుకోవడానికి రెవటల్లా పరిగెడుతున్నారు. 10 నిమిషాలు గడిచాయి. అసలే తడిసి మొద్దయిపోయి ఉన్న శ్రీవింధ్య చెమటతో మరింత తడిసిపోయింది. దట్టమైన అడవిలో తన నిస్సహాయతకు తన మీద తనకే జాలేస్తోంది ఆమెకు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ 3 ఒకేసారి ఆమె మీద పడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి కొద్ది క్షణాలు షాక్ లోనైందామె. అయినా వెంటనే తేరుకుని హెల్ప్ మీ అంటూ పెద్దగా అరుస్తూ వారి నుంచి తప్పించుకునేందుకు పెనుగులాడసాగింది. 3లో ఒక వ్యక్తి ఆమె మీద పడ్డాడు. ఒక వ్యక్తి ఆమె పైట చెంగును లాగుతున్నాడు. ఇంకో వ్యక్తి ఆమె అందాల వైపు చూస్తూ కేరింతలు కొడుతున్నాడు. మొదట్లో వాళ్ల గురించి అంచనా వేసిన శ్రీవింధ్య వాళ్ల చేష్టలకు భయపడింది. అంతలోనే తేరుకుంది. కాలేజీ రోజులను ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకుంది. వీళ్లకు తన సత్తా చూపిస్తే గానీ లాభం లేదు అనుకుంటూనే ఎక్కడలేని ధైర్యాన్ని ఒక్కసారి కూడదీసుకుని స్టిఫ్గా నిలబడి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి మీద పడిపోయిన ఒక యువకుడి గుండెల మీద చేత్తో 2 కిక్స్ ఇచ్చింది. ఊహించని ఆ కిక్స్కు పెద్దగా అరుస్తూ అంతెత్తున ఎగిరి తొప్పల్లో పడిపోయాడు ఆ గిరిజన యువకుడు. రెండోవాడెంతలో ఆమె నడువును పట్టుకుని పైకెత్తి తన భుజాల మీద వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా వాణ్ణి కాళ్లతో తంతూ ముందుకు పరిగెడుతూ ఎర్రమట్టి పొట్ట అడ్డుకు రావడంతో దాని మీద పడిపోయింది శ్రీవింధ్య. వారిని అడ్డుకోవటానికి తన శక్తి చాలదని అప్పటికి గానీ అర్థం కాలేదు ఆమెకు. సరిగ్గా అదే సమయంలో తొప్పల్లో పడి లేచిన ఆ గిరిజన యువకుడు రోషంతో కోపంతో ఆమె మీద పడ్డాడు. మిగతా 2 ఆమె కాళ్ళు చేతుల్ని పట్టుకున్నారు. ఏమీ చెయ్యలేని పరిస్థితి. గించుకుంటూ అరుస్తోంది శ్రీవింధ్య. హెల్ప్ మీ రిషి రిషి రిషి. ఆమె అరుపులతో ఆ అడవంతా ప్రతిధ్వనించిపోతుంది. ఒకడు ఆమె జాకెట్ మీద చెయ్యి వేయబోతుండగా ఒక బలమైన చెయ్యి అతడి చేతిని బలంగా పట్టుకోవడంతో విసురుగా ఆ గిరిజన యువకుడు తల తిప్పి చూశాడు. అతను అలా చూస్తూ ఉండగానే అతని ముఖం పచ్చడైపోయింది. శ్రీవింధ్యను పట్టుకున్న మిగతా 2 చటుక్కున తలలు తిప్పి చూశారు. ఎదురుగా పిచ్చివాడిలా ఉన్న ఒక వ్యక్తి. అతను రిషిమిత్ర. రిషిమిత్రను చూడగానే తాను అప్పటి వరకు పడిన శ్రమని వేదనని క్షణాల్లో మరిచిపోయింది. ఆ అడవి మనుషుల వల్ల కలిగిన భయం ఇప్పుడు ఆమెలో లేదు. రిషి అంటూ గట్టిగా అరిచింది శ్రీవింధ్య. రిషిమిత్రను తన బలమైన చేతులతో 2 గిరిజన యువకులు పట్టుకుని పక్కకు లాగి డొక్కలో తన్నారు. ఆ దెబ్బకు వాళ్ళు దూరంగా ఎర్రమట్టి దెబ్బల మీద పడ్డారు. కమాన్ క్విక్ అంటూ గబుక్కున ముందుకొచ్చి శ్రీవింధ్య చేతిని పట్టుకుని ముందుకు పరిగెత్తాడు రిషిమిత్ర. అతని చెయ్యి పట్టుకున్న శ్రీవింధ్య అంత తొట్టుపాటులోనూ అతని ముఖంలోకి చూసింది ఆశ్చర్యంతో. అతను మామూలుగా ఉన్నాడు. నిర్మలమైన ఆ ముఖంలో ఆపద నుంచి శ్రీవింధ్యను రక్షించాలన్న తపన. కొంత దూరం పరిగెత్తాక ఆగి వెనక్కి తిరిగి చూశాడు రిషిమిత్ర. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆయాసాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ అన్నదామె. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు అతను.
ఆ తుప్పల్లోనూ డొంకల్లోనూ వాళ్లతో మనం పోటీ పడలేం. ఎందుకో తెలుసా? అది వాళ్ళ ఏరియా కాబట్టి. ఓపెన్ ప్లేస్లోనే వాళ్లకు మన సత్తా చూపించాలి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు వగరుస్తూ. అది యుద్ధం తంత్రంలో ఒక భాగం. శత్రువు స్థావరంలో శత్రువుని ఎదుర్కోకూడదు. వాళ్ళని అక్కడి నుంచి బయటకు రప్పించాలి. అదే ఋషిమిత్ర ప్లాన్. ఋషిమిత్ర సూక్ష్మ దృష్టికి ఆశ్చర్యపోయింది శ్రీవింజ. అతను పూర్తిగా మామూలు మనిషి అయిపోయాడా? తెప్పరిల్లిన సంతోషంతో అతని ముఖంలోకి చూసింది పరిశీలనగా. ఆర్ యు ఓకే రిషి? పొంగుతున్న సంతోషంతో ప్రశ్నించింది శ్రీవిద్య. ఎస్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్వేస్ ఓకే, డోంట్ వర్రీ అంటూ చిరుతపులిలా నలువైపులా చూస్తున్నాడు అతను. పక్కనే కొండ, 10 అడుగుల దూరంలో దట్టమైన డొంకలు. ఆ ముగ్గురు గిరిజన యువకులు ఎక్కడా కనిపించడం లేదు. అంతలోనే వాళ్ళేమయ్యారు? పరిసరాలని అప్రమత్తంగా గమనిస్తూ బండరాయి మీద కూర్చున్నాడు ఋషిమిత్ర. అకస్మాత్తుగా మాయమైపోతే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయావు? శ్రీవింజ గొంతులో ఏదో అధికారం. నేనే నీ గార్డియన్ని అని పరోక్షంగా చెప్తున్నంత అధికారం. ఈ టైంలో ఆ వివరాలన్నీ చెప్పాలా? అదో పెద్ద కథ. తర్వాత చెప్తాలే, ముందు పద. లేచి నిలబడ్డాడు ఋషిమిత్ర. ఆ అడవి మనుషులు పిరికివాళ్లు. నిన్ను చూడగానే పారిపోయారు. నవ్వుతూ తను లేచింది. అతన్ని ఎలాగైనా ఎక్కువగా మాట్లాడించాలి అనే ఉద్దేశంతో. అడవి మనుషులందరూ పిరికివాళ్లు కాదు. వాళ్ళు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. మనం అజాగ్రత్తగా ఉన్న సమయంలో దెబ్బ కొట్టి కసి తీర్చుకుంటారు అన్నాడతను. ట్రైబల్స్ గురించి నీకు చాలా విషయాలు తెలిసే అంటూ అతను వెనగ్గా నడుస్తూ బయట చెంగుతో ముఖాన్ని తుడుచుకుంటోందామె. అంత ఉద్రిక్తతలోనూ ఆమెను సందేహం పీడిస్తోంది. రిషి మామూలు మనిషి అయ్యాడా? అయి కూడా కానట్లుగా ప్రవర్తిస్తున్నాడా? లేక ఇంకా పూర్వపు స్థితిలోనే ఉన్నాడా? క్షణానికో రకంగా ప్రవర్తిస్తున్న అతని ఆరోగ్య స్థితిని ఎలా అవగాహన చేసుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. బలిష్టంగా దుక్కల్లా ఉన్న ముగ్గురు అడవి మనుషుల్ని మెరుపు వేగంతో ఎలా దెబ్బతీయగలిగాడు? చిన్నపిల్లాడిలా కనిపించే రిషి వయసులో ఉన్న ఒక ఆడపిల్లను రక్షించాలనే స్పృహ ఎలా కలిగింది అతనికి? తనను నగ్నంగా చూసినప్పుడు అతని మానసిక స్థితి ఏమిటి? ఆమెకంతా అయోమయంగా ఉంది. దూరంగా వరస మబ్బులతో తోరణంలా అందంగా వయ్యారంగా నడుచుకుంటూ పోతున్న నెమళ్ళు, వింత వింత రంగురంగుల రెక్కలతో ఎగురుతున్న పక్షులు, ఆ పక్షుల వైపు చూస్తూ వింత వింత శబ్దాలను వింటూ ఎత్తైన చెట్ల మధ్య నుంచి నడుస్తున్నారు ఋషిమిత్ర, శ్రీవింజ. అతనికి కొంచెం దూరంలో నడుస్తోందామె. దూరంగా వెళ్ళి ఓ పుట్ట మీద కూర్చున్నాడు ఋషిమిత్ర. అతని చూపులు సూటిగా శ్రీవింజనే చూస్తున్నాయి. గాల్లో పైట చెంగున ఆరబెట్టుకుంటున్న శ్రీవింజ ఒక్క క్షణం అటువైపు చూసి ఋషిమిత్ర తన వైపే చూస్తున్నాడనే స్పృహ రాగానే పైట వైపు ఎత్తైన తన గుండెల వైపు చూసుకుని ఒక్క క్షణం సిగ్గుపడింది. వెంటనే పైట చెంగును గుండెల మీద కప్పేసుకుని చిలిపిగా అతని వైపు చూసింది. తదేకంగా ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు అతను. చెక్కు చెదరని చూపులవి. ఆ చూపుల వెనక ఏముందో ఆమెకు తెలియదు. నిలువెత్తు నగ్న చిత్రంలా ఉంది అడవిలోని ప్రకృతి. ఏమిటలా ఎప్పుడూ నన్ను చూడని వాళ్లా చూస్తున్నావు అంటూ చిన్నగా నవ్వుతూ ముందుకు వెళ్లబోయిన శ్రీవింజ వెళ్ళలేకపోయింది. దానికి కారణం సడన్గా సుడిగాలిలా పరుగు పరుగున వచ్చిన ఋషిమిత్ర శ్రీవింజను చుట్టేయడమే. ఆ హఠాత్ పరిణామానికి ఆమె బెత్తరపోయింది. అది కలో నిజమో అర్థం కాలేదు ఒక్క క్షణం శ్రీవింజకు. ఋషిమిత్ర గట్టిగా కౌగిలించుకున్నాడు ఆమెను. అతని చేతులు ఆమె భుజాల మీదున్నాయి. అతని చూపులు ఆమె పెదాల మీదున్నా మరుక్షణంలో ఊహించని రీతిలో అతను ఆమె పెదాలను గట్టిగా చుంపించాడు. ముద్దు, గాఢమైన ముద్దు, మనసుకు మనిషికి పరిపక్వతనిచ్చే స్వచ్ఛమైన చిన్నపిల్ల చేష్టలా ముద్దు. కొంచెం కంపనకు లోనైంది శ్రీవింజ మనసు, శరీరం. ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఈ హఠాత్ పరిణామానికి. ఏ ఋషి, ఏమిటిది? అతని బాహువుల్లోంచి విడిపించుకోబోతూ అతని కళ్ళల్లోకి చూసిన శ్రీవింజ మొదటిసారిగా భయపడింది. భయానికి కారణం అతని కళ్ళు ఎర్రగా కనిపించడమే. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోర్కె. అలాంటి కోర్కెను అతనిలో ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడలేదు. ఋషిమిత్రలో మొదటిసారిగా నిండైన మగాడిని చూసిందామె. అతను మాట్లాడలేదు. భుజాల మీద పైటను పక్కకు తీసేసి జాకెట్ మీద చెయ్యి వేశాడు. అతని ఎడమ చెయ్యి ఆమె నడుం మీద ఉంది. ఏం చెయ్యాలి? అతనికి తాను సహకరించాలా వద్దా? అతని వేడి ఊపిరి ఆమె మెడ మీద వెచ్చగా తగులుతోంది. శ్రీవింజకు మత్తుగా ఉంది. తండ్రితో ఎప్పుడో తనన్న మాటలు గుర్తొచ్చాయి ఆమెకు. కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉండాలంటే ఋషిమిత్ర మనిషి కావాలి. తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని పటిష్టంగా ముందుకు నడిపిస్తూ విస్తరించుకుపోవాలి. అందుకోసం నువ్వేది త్యాగం చేసినా, ఏది పణంగా పెట్టినా అది తప్పు కాదు. అంతే. ఆమెలో మరో తెగింపు వచ్చేసింది. డూ యు వాంట్ మీ ఋషి?
నెమ్మదిగా అంది శ్రీవింజ. అతను విచిత్రంగా కళ్ళు విప్పి ఆమె వైపు చూశాడు. ఎస్ ఎస్ ఐ వాంట్ యూ జస్ట్ నౌ, వేగంగా పొదల్లోకి లాక్కెడుతూ అన్నాడు. అతని చేతుల్లో ఇంతకు పూర్వం ఎన్నడూ లేని దృఢత్వం, అతని మాటల్లో ఇంతకు పూర్వం ఎన్నడూ లేని కఠినత్వం, అతని చేష్టలో మొట్టమొదటిసారి చూస్తున్న వింత తత్వం. అతనిలో మానసిక మార్పు వచ్చిందా? ఆలోచిస్తోంది శ్రీవింజ. చుట్టూ పొదలు, ఎర్రమట్టి. అతను ఆమెను విసురుగా కిందకు తోసేసి తను పైన పడ్డాడు. అంత సున్నితంగా కనిపించే మనిషి ఎందుకింత హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడు? సున్నితంగా కనిపించే వ్యక్తులు సెక్స్ విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్క సమయంలో చాలా వింతగా వైలెంట్గా ప్రవర్తిస్తారు. ఎక్కడో చదివిన వాక్యం జ్ఞాపకానికి వచ్చింది ఆమెకు. ఆ మరుక్షణంలో ఆమెలో ఏదో తెలియని భావోద్వేగం. కాదని తాను ప్రతిఘటించగలదు, కానీ దాని మూలంగా అతని మానసిక స్థితి మరింతగా దిగజారిపోతే తను కైలేనట్లే. ఎటూ తేల్చుకోలేక అతని చేతుల్లో ఒదిగిపోతూ చెట్ల కొమ్మల వైపు చూసిన శ్రీవింజ కెవ్వున కేకలేసి రిషిమిత్రను పక్కకు తోసేసి వేగంగా లేచి నిలబడింది. రిషి అంది భయంగా. రిషిమిత్ర అప్పుడు తల తిప్పి చూశాడు. ఎదురుగా గిరిజన యువకులు. రిషి శ్రీవింజ తేరుకునే లోపే ఒక్కసారి శ్రీవింజ మీద పడ్డారు వాళ్ళు. వాళ్ల ముఖంలో కసి, క్రోధం కనిపిస్తున్నాయి. అమాంతం శ్రీవింజను రెండు చేతులతో ఎత్తుకుని ఒకడు బొమ్మను తీసుకెళ్లిపోతున్నట్లుగా ముందుకు తీసుకుపోతున్నాడు. ఈసారి నిజంగా భయమేసింది శ్రీవింజకు. రిషి రిషి అరుస్తోంది ఆమె నిస్సహాయంగా. రిషిమిత్ర వేగంగా ముందుకు రాబోయాడు, కానీ ఓ ట్రైబల్ యువకుడు అతన్ని అడ్డుకొని రిషిమిత్ర చేతులు పట్టుకుని విసురుగా పక్కకు తోసేశాడు. ఆ విసురుకి రిషిమిత్ర తుప్పల మీద పడిపోయాడు. ముళ్ల తాకిడికి అతని షర్టు చినిగిపోయింది. నడుము, మోచేతుల దగ్గర గాయాలు కావడం వల్ల రక్తపు మరకలు. సర్రమని పొదల మధ్య నుంచి ముందుకు దూసుకుపోతున్నారు ట్రైబల్ యువకులు. అరుస్తోంది శ్రీవింజ. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోందామె. రిషి రిషి ప్లీజ్ హెల్ప్ మీ. ఆమె అరుపుకి ఎక్కడా ప్రతిస్పందన లేకపోవడంతో ఆమె కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి. వాళ్ళు ఆమెను గూడెం వైపు తీసుకుపోతున్నారు. అలా కొంత దూరం అమిత వేగంతో తీసుకెళ్లి తిరిగి చెరువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు చూసింది శ్రీవింజ చెరువు పక్కనే బండరాయి మీద హెమాన్లా నుంచున్న రిషిమిత్రను. రిషి, ఉద్విగ్నంగా అరిచింది శ్రీవింజ. అతనేం మాట్లాడలేదు. శక్తినంతా కూడబీసుకుని గాల్లోకి ఎగిరి ఒక ట్రైబల్ యువకుడు గుండెల మీద తన్నాడు. ఆ తాకుకి వాడు చెరువులోకి వెళ్ళి పడ్డాడు అరుస్తూ. రెండో వాడిని పట్టుకుని గిరగరా తిప్పి విసిరేశాడు. మూడోవాడు అప్పటికే భయంతో చెట్ల వెనక్కి పారిపోయాడు. కమాన్ రా అంటూ శ్రీవింజ చేతిని పట్టుకుని కొండల వైపు పరిగెత్తసాగాడు రిషిమిత్ర. అతనిలో కొత్త వ్యక్తిని చూస్తోంది. రిషిమిత్ర పూర్తిగా మారిపోయాడా? అతనిలో మానసిక వ్యాధి మాయమైపోయిందా? తను పడిన కష్టానికి ఫలితం లభించినట్లేనా? ఏదో ఉద్వేగం, ఏదో ఆనందం. అలా ఎంత దూరం పరిగెత్తాడో తెలీదు. అలసిపోయాడు రిషిమిత్ర. శ్రీవింజ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇక్కడ కాసేపు ఆగుదాం అంది ఒకరుస్తూ శ్రీవింజ. అతనేమీ మాట్లాడలేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఎగిసెగిసి పడుతున్న గుండెల మీద, నుదుటి మీద చెమటను తుడుచుకుంటున్నాడు రిషిమిత్ర. సరిగ్గా అదే సమయంలో కివ్వున కేక వేసింది శ్రీవింజ. అప్పటికే జరగాల్సిన సంఘటన జరిగిపోయింది. ఎక్కడి నుండో చాటుగా వాళ్లను అనుసరిస్తూ రహస్యంగా వస్తున్న గిరిజన యువకులు తమ చేతుల్లోని కర్రలతో వెనక నుంచి ఒక్కసారిగా రిషిమిత్ర తల మీద కొట్టారు. ఆ దెబ్బలకు అతను ఒక్కసారి కింద పడిపోయాడు, భయంకరంగా అరుస్తూ. ఆ దృశ్యాన్ని చూసిన శ్రీవింజ బేతావహంగా అరవసాగింది. అలా అరుస్తూనే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో సైతం ఆమె భయంతో ముందుకు పరిగెత్తింది. కనిపిస్తే రిషిమిత్రను కాపాడుకోవచ్చనే ఆశతో ఎవరో ఒకరు చెరువు గట్టుకు అవతల ఉన్న కొండల మధ్యకు వెళ్ళిపోయింది శ్రీవింజ. భయం, ఆకలి శరీరాన్ని అంతటిని ఆవరించిన నిస్సత్తువ ఆమె కళ్ళు తిరుగుతున్నాయి. భగవంతుడా, రిషిమిత్రకే ప్రమాదం జరగకుండా కాపాడు తండ్రి. అంతటి దైన్య స్థితిలోనూ రిషిమిత్ర కోసం దేవుణ్ణి ప్రార్థించిందామె. ముందుకు నడుస్తున్న ఆమెకు అప్పుడు కనిపించిందో నేల. అవును, మామూలు నేల, ఎర్రమట్టి నేల. అంతకు పూర్వం చూసిన నేలకు ఈ నేలకు చాలా తేడా ఉంది. బేటలు వారిన ఆ ఎర్రమట్టి నేల ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రంలా చాలా ఆహ్లాదంగా, అందంగా ఉంది. ఆ ఎర్రమట్టి నేలకు ఆ చివర ఎర్రమట్టి గుట్టలు. ఆ నేలను చూడగానే శ్రీవింజకు గుర్తొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎర్రగుట్టల స్వామి. ఇక్కడే ఉంటాడా? గిరిజనుల దైవమైన ఎర్రగుట్టల స్వామి. నలువైపులా ఆసక్తిగా చూసింది. ముందుకెళ్ళి ఓ బండరాయి మీదకెక్కి స్వామి, ఎర్రగుట్టల స్వామి దయనీయంగా అరిచింది. ఆ పిలుపుకు నలువైపులా కొండ గుహల్లో ప్రతిధ్వనిస్తోంది సన్నగా వీస్తున్న గాలి.
అప్పటి వరకు కాస్తున్న ఎండ సన్నగా పల్చబడిపోయింది. మెల్లగా పాక్కుంటూ వస్తున్న మసక చీకటి. ఏంటి అకస్మాత్తుగా పగలు రాత్రిగా మారిపోతుందేమిటి? ఆలోచిస్తూ తటాలన చేతి వాచి వైపు చూసుకుంది. ఆ వాచీలో బ్యాటరీ అయిపోవడం వల్ల వాచి ఎప్పుడూ ఆగిపోయింది. 2 గంటల సమయాన్ని చూపిస్తోంది. అది 2 అయింది టైం. వాచి ఆగిపోయిందన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నదామె. ఆపదలో, ఆ భయానక పరిస్థితుల్లో ఎవరైనా తనను ఆదుకుంటారేమోనని కాసేపు ఎదురు చూసింది ఎర్రగుట్టల వైపే. అంతా నిశ్శబ్దం. మనిషి గాని మృగం గాని ఏ ఒక్కరూ ఆ పిలుపుకి బదులివ్వలేదు. ఆమెలో మరింత నిస్పృహ ఆవరించింది. ఆ నిస్సహాయ స్థితికి కమ్ముకుంటున్న దుఃఖాన్ని వెనక్కి తోసుకుంటూ ఆ ట్రైబల్ యువకులకు తన సత్తా చూపించి ఋషిమిత్రను ఎలాగైనా రక్షించుకోవాలనే సంకల్పంతో ముందుకడిగేసింది శ్రీవింధ్య. అప్పటికి చీకటి బాగా ముసురుకుంటుంది. రిషి ముందుకు పరిగెత్తుతోందామె. సరిగ్గా అదే సమయంలో ఎత్తైన గుట్టల మీద మసక చీకట్లో అస్పష్టంగా ఒక ఎత్తైన మానవాకారం. మామూలు మనుషుల కన్నా ఎత్తుగా దృఢంగా ఉన్నాడాయన. జీగురు రంగు దుస్తులు, నడుము వరకు వేలాడుతున్న గుబురు గడ్డం. ఒక్క క్షణం సంభ్రమానికి లోనైంది శ్రీవింధ్య. ఆ సంభ్రమానికి కారణం చిన్నపిల్లాడు తల్లి చేతుల్లో ఉన్నట్టు ఆ ఆజానుబాహుడు చేతుల్లో ఋషిమిత్ర. జరిగినదేమిటో ముందుగా జీర్ణం కాలేదు. లోలోన అమితమైన ఆనందోద్వేగం నుంచి తేరుకున్నాక జరిగింది ఆమెకు అర్థమైంది. అర్థం కాగానే ఒక్కసారి శ్రీవింధ్య మెదడులో 1,00,000 వెలుగుల విద్యుత్ కాంతి మెరిసింది. ఎర్రగుట్టల స్వామి. అప్రయత్నంగా ఆ మాటలు ఆమె నోటి నుండి వెలువడ్డాయి. నెమ్మదిగా తన వైపే వస్తున్న ఆయన వైపు కళ్ళప్పగించి ఓ మహా అద్భుత పురుషుణ్ణి చూస్తున్నట్లుగా చూస్తున్నదామె. ఇద్దరి మధ్య 5 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఆయన సూటిగా శ్రీవింధ్య వైపే వస్తున్నాడు. ఆయన కళ్ళల్లో అనంతమైన కాంతి. ఆయన దేహం చుట్టూ పారదర్శకంలా మెరుస్తున్న కాంతి. అలాంటి కాంతిని చూడటం శ్రీవింధ్యకు అదే ప్రథమం. ఆయన తేజోరూపాన్ని సమీపించగానే శ్రీవింధ్య అప్రయత్నంగా తన చేతులు ముకుళించి నమస్కరించింది. ఈ యువకుడు నీవాడేనా? మొట్టమొదటి ప్రశ్న ఆ గొంతులోంచి బయటకొచ్చింది. ఆ గొంతు గంభీరంగా ఉంది. ఆ గొంతులో అనంతమైన స్వాంతన, అవ్యాజమైన ప్రేమ భావన ఉంది. ఋషిమిత్ర తనవాడేనా? తన్ని తానే ప్రశ్నించుకుంది శ్రీవింధ్య. ఆయన వేసిన ప్రశ్నకు జవాబు ఏం చెప్పాలో అర్థం కాలేదామెకు. ఎందుకు మొహమాటం? నాకన్నీ తెలుసు. నువ్వు ఈ యువకుణ్ణి నా దగ్గరకే కదా తీసుకొస్తున్నావు? మళ్ళీ ప్రశ్నించాడాయన. అవును స్వామి. అంటే మీరు ఎర్రగుట్టల స్వామి. ఆ వాక్యం అసంపూర్ణంగా ఆగిపోయింది. నేనెవరో నీకు ఎవరూ చెప్పకుండానే తెలిసినప్పుడు బాగా తెలిసిన ఈ యువకుడు నీకేమవుతాడో చెప్పలేవా? మళ్ళీ నిశ్చింతగా ఆమె వైపు చూస్తూ ప్రశ్నించాడు ఎర్రగుట్టల స్వామి. ఎంతో సమయస్ఫూర్తితో కూడుకున్న ప్రశ్న అది. శ్రీవింధ్య గుండె లోతుల్ని శోధించే ప్రశ్న అది. చెప్పగలను స్వామి, నెమ్మదిగా అన్నదామె. సందేహిస్తున్నావా? లేదు. అతను ఋషిమిత్ర అని నాకు బాగా కావలసిన వ్యక్తి. తన తండ్రి చనిపోవడంతో అతని మానసిక స్థితి వివరాలు చెప్పక్కర్లేదు. నా దగ్గరకు వచ్చేవారి వివరాలు ప్రయత్నరహితంగానే నాకు తెలిసిపోతాయి. ఎలా? చాలా ఆశ్చర్యానికి లోనవుతూ అడిగింది శ్రీవింధ్య. చిన్నగా నవ్వాడాయన. సమాధానం మాత్రం చెప్పలేదు. ఇతన్ని మామూలు మనిషిగా చేసి నేను నీకివ్వాలి, అంతేనా? అడిగాడాయన తన చేతుల్లో ఉన్న ఋషిమిత్ర వైపు చూస్తూ. అవును స్వామి, అందుకే ఇన్ని కష్టనష్టాల కోర్చి ఈ దట్టమైన కేకారణ్యంలోకి వచ్చాను. ఆవేదన మిళితమైన స్వరంతో అంది శ్రీవింధ్య. నమ్మకమే భగవత్ స్వరూపం. ఈ గిరిజనుల కన్నా మీకన్నా నేను గొప్ప వ్యక్తిని కాదు. నా దగ్గర ప్రేమ తప్ప గొప్ప మందులేమీ లేవు. ప్రేమరాహిత్యంతో బాధపడే ఈ యువకుడికి నేనిచ్చే మందు కన్నా నువ్విచ్చే ప్రేమే అతన్ని చైతన్యవంతుణ్ణి చేస్తుంది అంటూ తన 2 చేతుల్లో ఉన్న ఋషిని నేల మీద మట్టిలో పడుకోబెట్టాడు. దూరంగా కొండవైపు చూస్తూ చప్పట్లు చరిచాడు. 2 నిమిషాల అనంతరం 3 వ్యక్తులు, అందరూ కాషాయాంబరదారులు, అతనికి ఎదురుగా వచ్చి వినయంగా నమస్కరించి నిలబడ్డారు. ఈ యువకుణ్ణి మన ఆశ్రమానికి తోడ్కొని రండి చెప్పి ముందుకడిగేశాడు ఎర్రగుట్టల స్వామి. ఆయన వెనక నడవడం ప్రారంభించింది శ్రీవింధ్య మంత్రముగ్ధల. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.